చెప్పండి. మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున ఆన్లైన్లో ఉన్నవారికి ఆఫ్లైన్లో ఉన్నవారికి బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో క్లాస్ ప్రారంభించుకునే ముందుగా ప్రేయర్ హడల్ని గురించి ఈ సమయంలో మనము ప్రేయర్లో దేవుని సన్నిధిని, దేవుని చిత్తమును మరి మనము తెలుసుకోవటానికి మనం ప్రార్థనలో సమయాన్ని కనిపెడదాం. ప్రార్థించుకుందాం. ప్రియమైన ప్రభువా, పరలోక తండ్రి, ఉన్నవాడవు అనువాడవు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నాయన, ఈ దినం ప్రేయర్ హడలకు ప్రభు మీరు తెలియపరిచినటువంటి లేఖన భాగం రెవల్యూషన్ ప్రాస్పెక్టివ్లో నాయన మరి చాప్టర్ 1 తండ్రి 19th వర్స్లో మీరు మాకు తెలియపరిచినట్లుగా మేము ప్రార్థించి మీ చిత్తమును తెలుసుకోవటకు సహాయం చేయండి. కాగా నీవు చూచి వాటిని ఉన్న వాటిని నీ వీటి వెంట కలువబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను కూర్చిన మర్మములను ఈ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. మా ప్రియమైన ప్రభువా, పరలోక తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం. నిరంతరం ప్రభువా, మీరు స్తోత్రార్హుడు అయినందుకై మీ జ్ఞానమును బట్టి ప్రభు, మీ యొక్క సౌరవ హోమాధికారమును బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, లేఖన భాగమందు నేను రెవల్యూషన్ యోహాను సువార్త యోహాను రాసిన ప్రకటన గ్రంథము తండ్రి నేను 1వ అధ్యాయము 19వ వచనంలో తెలియపరిచినట్లుగా 7 స్తంభములు 7 నక్షత్రములను కూర్చిన మర్మములను 7 సంఘాలకు 7 సువర్ణ దీప స్తంభాలకి ప్రభు వ్రాయమని ప్రభువా నాయన అల్లాడు యోహానుకు తండ్రి పద్మాస్ దీవులో ఉన్న నాయన మీరు ఇచ్చిన ఆ దర్శనమును తండ్రి నిదర్శనంగా లేఖనములలో మాకు తెలియపరిచాడు. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. కనుక ప్రభువా, మరి ఎందుకంటే సాతాను సింహాసనముల స్థానంలో మరి అనేకులు కాపురము ఉన్నారు కనుక వారికి విడుదల విమోచన మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నాయన మరి ఉచితమైన రక్షణ కార్యము తండ్రి ప్రతి సంఘములో ప్రభు అది ప్రక్షాళన కావాలని ఆయన అనేకులు విశ్వాసులు మాత్రమే కాకుండా విశ్వాస విషయంలో పోరాడే నా తండ్రి నమ్మకమైనటువంటి నాయన మరి విశ్వాసులను ప్రభు నాయన సంఘాల్లో కావాలని తండ్రి వారికి వ్రాయమని ప్రభా మీరు ఆనాడు మీరు తెలియపరిచినందుకు నీకు స్తోత్రాలు. అనేకులు ఇంకను కూడా సాతాను కాపురం ఉన్న స్థలాల్లో ప్రభా నాయన మీకు వారు ఉంటూ ఉన్నారు, కానీ సాక్షులుగా లేకపోతూ ఉన్నారు. కనుక ప్రభు సాక్షులుగా ఉండాలంటే నాయన నమ్మకమైన వారు కావాలి. విశ్వాసంలో ప్రభు స్థిరులను కదలని వారై ప్రభు కార్యాభివృద్ధిలో ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మా ప్రియ ప్రభువా, సమల తండ్రి మరి జరగబో క్లాస్ అంతట్లో కూడా మీ అదృశ్యమైన హస్తమును మాపై ఉంచమని మా ప్రభువా మరి ఆన్లైన్లో ఉన్న వారి కొరకు వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తూ నేను ఆఫ్లైన్లో ఉన్న వారి కొరకు వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తూ ప్రభువా ఈ యొక్క క్లాసెస్ని ప్రభు నీ యొక్క ఆత్మతో ప్రభువా నాయన ఆనాడు ఏ విధంగా 7 సంఘాలకని 7 స్తంభాలకని 7 నక్షత్రాలకి 7 సువర్ణ దీప స్తంభాలకని మీరు చెప్పినట్లుగా ప్రభువా ఈ లేఖన భాగమందు మాతో మీరు మాట్లాడి మీరు మహిమ పొందమని మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి రానయ్యున్న మా ప్రియ ప్రభును మా రక్షకుడైన యేసు ప్రభు దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. సుహాసిని పాల్ గారు మీట్లో ఉన్నారా? సార్ చేస్తాను సార్. చేయండి. మిక్కిలి ప్రేమగల తండ్రి, దయగల రక్షక, ఈ సాయంకాల సమయంలో తండ్రి ఇదిగో నాయన గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ నందు తండ్రి మరి మేము ఆఫ్లైన్లోనూ ఆన్లైన్లోనూ తండ్రి విద్యార్థులమందరము మా యొక్క డైరెక్టర్స్తోనూ మరి ప్రొఫెసర్స్తోనూ చేరి మరి నిన్ను స్తుతిస్తూ ఆరాధించి
మరి నాయన మరి నీ యొక్క నీ గురించి మేము తెలుసుకోవాల్సినటువంటి అంశాల గురించి నాయన ఇక్కడ చేరి ఉంటున్నాం ప్రభా. నీకు వందనాలు ప్రభా నాయన. మరి నాయన నీ సేవకులను పరిచర్య చేస్తున్నటువంటి నీ సేవకులను వారిని బహుగా ఆశీర్వదించండి. వారికి ఇచ్చినటువంటి ఓర్పు సహనం కొరకు కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. వారి అవసరతలను కూడా మీరు తీర్చండి ప్రభా. మీకు తెలిసే ఉంటున్నది ప్రభా వారి అవసరతలు కనుకనైనా ఈ యొక్క మరి పరిచర్య సజావుగా జరగాలంటే తండ్రి మరి నీ యొక్క సహాయం ఎండుగా వారికి అనుగ్రహించండి ప్రభానైనా. ఈరోజు తండ్రి నీవు ఇచ్చినటువంటి మరి ప్రేయర్ హెడల్ యొక్క అంశం ప్రభా, ప్రకటన గ్రంథం మనకు పరలోకంలో స్థానం సంపాదించుకోవాలంటే ఈ లోకంలో మనము ఎలా జీవించాలి, దేవుని ఎడల నమ్మకంతో విశ్వాసంతో జీవించాలి అని తెలియజేస్తుంది ప్రభా నాయన. యోహాను భక్తునికి నాయన ఆనాడు తండ్రి నీవు సెలవిచ్చినటువంటి దర్శనమిచ్చి నాయన నీవు సూచించినటువంటి విషయాలన్నిటిని కూడా నాయన మరి వ్రాయమన్నావు తండ్రి. మరి నీవు చూచినటువంటి ప్రకటన 1:19 నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగబో వాటిని వ్రాయమని అన్నావు ప్రభా నాయన. తండ్రి ప్రకటన గ్రంథంలో తండ్రి మరి దాదాపుగా లాస్ట్ వరకు కూడా నైనా ఎన్నో అంశాలను నీవు ఆయనకు బయలుపరిచావు తండ్రి. జరగబోయే విషయాలను తండ్రి మరి రాబోయేటువంటి ఎటువంటి పరిస్థితులన్నీ కూడా ముద్రల గురించి నాయన, మరి తండ్రి బూరల గురించి నాయన తండ్రి మరి అనేకమైనటువంటి విషయాలను బయలుపరిచావు. పరలోక మర్మాలను పరలోకాన్ని చూపించావు తండ్రి. యోహాన్ భక్తునికి అక్కడికి తీసుకెళ్ళి తండ్రి ఎంత ఘనమైన వాడో నువ్వు ఎంత ప్రేమించావో తండ్రి. కనుక నాయన దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది నాయన. అటువంటి బిడ్డను తండ్రి నీవు తీసుకెళ్ళి నాయన బోధించిన ఈ యొక్క బోధలను తండ్రి మేము గ్రహించివి అబద్ధం కావు ప్రభా, ఇవి నిజమైనటువంటివి జరగబోయేటివి అని మేము తండ్రి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మమ్మల్ని మేము ఆయత్తపరుచుకొని సిద్ధపరచుకునేటువంటి భయాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా నాయన. సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొన్న వారు ధన్యులు అని చెప్పి తండ్రి నాయన నువ్వు వ్రాయించావు తండ్రి. అవును ప్రభా నాయన, మరి సమయం నీ రాకడ సమయం సమీపించినది ప్రభా. 2000 సంవత్సరాల నుంచి తండ్రి మరి నీ వస్తున్నావు, ప్రభు రాకడ వస్తుంది అని చెప్పినైనా అనేకటువంటి సూచనలు అనేకమైనటువంటి విషయాలనైనా మరి ఘోషిస్తున్నాయి ప్రభా. అయినా కూడా తండ్రి మాలో ఏమాత్రం చలనం లేదు ప్రభా. నేటి సమాజం ముఖ్యంగానైనా వింటున్నాం మరి వాటిని తండ్రి అనేక విషయాలనైనా టీవీలో ఒకప్పుడు టీవీలు లేనప్పుడు మరి నాయన విషయాలు ప్రపంచంలో జరిగేటువంటి విషయాలు తెలవకపోవచ్చేమో, కానీ నాయన ఈనాడు తండ్రి మరి అనేక విషయాలు నువ్వు బోధించిన విషయాలు మరి రాకడ సూచనలు ప్రభా నైనా ఒకటొకటి జరుగుతున్నాయి. కరువు కాటకాలు మరి తండ్రి యుద్ధాలు, ఇప్పుడు తండ్రి యుద్ధాలు అనేటువంటివి తండ్రి ఎంత భయంకరంగా మరి ఈ యొక్క రాకడను నీ యొక్క రాకడను ప్రతి ఒక్క మరి తండ్రి ప్రవక్తనైనా నీ రాకడ సమీపించి ఉంటున్నదని చెప్తున్నప్పటికీ కూడా మరి దాన్ని ఎంతో లైట్గా తీసుకుంటున్నారు ప్రభా. కనుకనైనా అటువంటి హృదయాలను తండ్రి మీరు ఆ కఠిన హృదయాలను తండ్రి మీకు వారి హృదయాలలో మీరు తండ్రి చొచ్చుకొని పోయి నేను వాళ్ళ హృదయాలను తెరిచినైనా నీ రాకడ సమీపించినది మరి కనుకనైనా ఈ ప్రవచన వాక్యాలన్నిటిని కూడా చదివి విని అర్థం చేసుకొని భయముతో సిద్ధపట్టును అనుగ్రహించండి ప్రభా. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొని వాడు ధన్యుడు. నైనా నువ్వు చెప్పినటువంటి ప్రవచనాలు ఎంతో ధన్యకరమైన ప్రవచనాలు ప్రభా. అవి విన్నవాడే ఎంతో ధన్యుడు అని చెప్పి అంటున్నావు తండ్రి. మరి వాటిని పాటిస్తే ఇంకా ఎంత ధన్యత ఉంటుందో అనేటువంటిది మేము అర్థం చేసుకోవాలి ప్రభా. కేవలం నీ విషయాలు వింటేనే మాకు ధన్యకరం అని చెప్తున్నటువంటి నీవు తండ్రి ఆ విషయాలని మేము పాటించినప్పుడు నువ్వు ఎంత సంతోషపడతావు కదా ప్రభా. నేను నిత్య రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తావు కదా ప్రభా. నాయనా తండ్రి తీతుకులో తండ్రి మరి అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుతుండవలనని మనకు బోధించుచున్నది అని చెప్పి నాయన తండ్రి ప్రతి ఒక్క ప్రవక్తతోనూ ప్రతి ఒక్క బోధకునితోనూ తండ్రి నీవు బోధించినటువంటి తెలియజేసినటువంటిది నీ రాకడ అంశం ప్రభా. ఆ రాకడలో తండ్రి మేము ఎట్లా ఎత్తబడతాము అనేటువంటి విషయాలు కూలంకషంగానైనా ప్రతి ఒక్క బోధకునితోని ప్రతి ఒక్క ప్రవక్తతోనూ నువ్వు తెలియజేస్తుంటాను. కేవలం మమ్మలను విశ్వాసంతోనూ నీతిగా ఈ లోకంలో జీవించినట్లయితే నాయన ప్రేమ కలిగి జీవించినట్లయితే తండ్రి నీ యొక్క నిత్య రాజ్యంలో చేరుతామనేటువంటిదే దాని మెయిన్ కాన్సెప్ట్ ప్రభా. అది మరి
తండ్రి నీ యొక్క హృదయాన్ని మేము తెలుసుకొని మరి నీకు ఇష్టమైన బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తూ ప్రతి ఒక్కళ్ళం కూడా నేను ఎత్తబడేటువంటి నీ యొక్క సంఘంలో ఎత్తబడే సంఘంలో గుంపులో ఉంటూ నీ రాకడ కొరకు ఎదురు చూసేటువంటి మరి అవకాశాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా నాయన. మరి ఇంకా కొద్ది కాలమే కొంచెం కాలమే ఉన్నది మరి కనుకనైనా కొంచెం నేను త్వరగా వస్తున్నాను, ఆలస్యం చేయక వచ్చుచున్నానని చెప్పి నువ్వు సెలవిస్తున్నావు ప్రభా తండ్రి. మరి నిజమే ప్రభా, ఈ 2006 కూడా మరి కొంతమంది కానీ తండ్రి మరి చెప్పడం అనేటువంటిది అది మన మనుషుల చేతుల్లో లేదు. ఎందుకంటే తండ్రి నువ్వు ఆనాడే మరి శిష్యులకు చెప్పినప్పుడు తండ్రి నేను దొంగ వల్లే వస్తానన్నాడు. ఏ సమయంలోనైనా నువ్వు రావచ్చు ప్రభానైనా, కానీ ఒక్కొక్కరు చెప్తున్నటువంటి విషయాలను బట్టి మేము తొందరపడాల్సిన అవసరం లేదు. కానీ మమ్మల్ని మేము సిద్ధపరచుకోవాలా ప్రభా, భయపడాల్సిన అవసరం లేదు ప్రభా. నీ రాకడ కొరకు తండ్రి ఎంతో మరి నాయన ఆనందకరమైనటువంటి జీవితం నీతో పాటు మేము జీవిస్తామనేటువంటి ఎదురుచూపుతో మమ్మల్ని మేము సిద్ధపరచుకునేటువంటి భాగ్యం అనుగ్రహించయ్యా. నీ ప్రణాళిక మరి జరిగిన విషయాలను జరగబోయే విషయాలను ఏమై ఉంటుందో అర్థం చేసుకునేటువంటి జ్ఞానాన్ని ఇవ్వయ్యా. దేవుడు విజయోత్సాహంతో తిరిగి వస్తాడని ఎదురు చూపుతోనైనా మేము జీవించేటువంటి కృపనివ్వయ్యా. మరి నమ్మకంగా విశ్వాసంతో మరి తండ్రి మేము జీవించేటువంటి కృపనివ్వయ్యా. నాయనా ప్రభా, మా కన్నులు తెరిచి నీ హృదయంతో తండ్రి మా చుట్టూ ఉన్న పరిస్థితులను చూస్తూ నీ రాక కొరకు ఎదురు చూసేటువంటి ఆశను మాకు అనుగ్రహించండి అయ్యా. నీవు ప్రత్యక్షపరిచిన విషయాలను అర్థం చేసుకుని నిత్యరాజ్యపు వెలుగులో జీవించడానికి సహాయం చేయి ప్రభా. మా విశ్వాసాన్ని బలపరచు, దృఢమైన నిరీక్షణతో మరి నాయన నీ మహిమగల క్రీస్తు రాకడ కొరకు మరి ఎదురు చూసేటువంటి భాగ్యం ఇవ్వయ్యా. నైనా ప్రార్థన ఎంతో హృదయము విప్పుకొని నైనా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నైనా మా హృదయాలను తెచ్చుకుని నైనా ఇదిగో నైనా గుడ్ న్యూస్ బైబిల్ కాలేజీలో మరి చదువుతున్నటువంటి బిడ్డలు ప్రభా, మరి ఈ యొక్క విషయాలన్నీ కూడా పదిలంగా తండ్రి అర్థం చేసుకొని మనసులో ఉంచుకొని తండ్రి మరి నీ రాకడ కొరకు తండ్రి మమ్మల్ని మేము ఆయతపరచుకుంటూ నిత్యరాజ్యం కొరకు ఎదురు చూస్తూ మా బంధువులను మా మిత్రులను మా తోటి సంఘస్థులను అందరినీ కూడా సిద్ధపరుస్తూనైనా వారిని అందరినీ కూడా నీ రాకడలో ఎత్తబడేటువంటి గుంపులో ఉండేటువంటి మరి అవకాశాన్ని ఇచ్చేటువంటి భాగస్వామ్యాన్ని మాకు అనుగ్రహించమని మరొకసారినైనా మా కాలేజీలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మరి వారి కుటుంబాలను ఆశీర్వదించండి. మా ప్రొఫెసర్ గారు మరి ఇప్పుడు చెప్పబోయేటువంటి మరి క్లాసులో మొదటి నుంచి చివరి వరకు మీరు ఉంటూనైనా ఆయన నడిపించమని ఆ యొక్క వాక్యాన్ని తండ్రి ఆ యొక్క సంగతులను మేము చక్కగా అర్థం చేసుకొని మమ్మల్ని మేము తండ్రి సిద్ధపరచుకునే భాగ్యం అనుగ్రహించమని యేసునామంను వేడుకొంచుంటున్నామయ్యా. ఆమేన్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మా. గుడ్ ఈవినింగ్ మా. సో నేను చేస్తా సార్. నేను చేస్తా సార్. కంటిన్యూ. కృపా సత్య సంపూర్ణమైన దేవా నీకు స్తుతులు నాయన. మహోన్నతుడైన దేవా నీకు స్తుతులు నాయన. మహిమైశ్వర్యములు గలవాడా నీకు స్తుతులు నాయన. ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఉన్నవాడా నీకు స్తుతులు తండ్రి. ఏకమై ఉన్నవాడా నీకు స్తుతులు నాయన. నిరంతరం ఉండివాడా నీకు స్తుతులు ప్రభా. అల్ఫయి ఓమేగనైన దేవా నీకు స్తుతులు ప్రభా. అవును తండ్రి, అన్నిటికీ ఆదియు నీవే అంతము నీవే ఉన్నావు ప్రభా. నడుపుతున్నావు నీవు, నడిపించువాడు నీవు, జీవించుతున్నవాడు నీవే ఉన్నావు ప్రభా. నిర్జీవము గల నామం పేరిట ప్రార్థించటకు ఆయన నీ పాదముల యొద్దకు వచ్చటకు మీరు మాకు అనుగ్రహించిన కృపకై మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఎందరో ఇటు కృపను ఎరుగని వారుగా ఉన్నారు తండ్రి. నీ నామము ఎరుగని వారుగా ఉన్నారు ప్రభా. నీ మహిమను ఎరుగని వారుగా ఉన్నారు ప్రభా. అయ్యా నీ యొక్క ఏర్పాటును గుర్తించిన వారుగా ఉన్నారు ప్రభా. నాయన వారి కన్నులు మూయబడినవిగా ఉన్నారు తండ్రి. అయ్యా నీ పాదముల యొద్దకు వచ్చటకు మమ్మల్ని మీరు ఆకర్షించి నీ పాదముల యొద్దకు నాయన మమ్మల్ని చేర్చుకున్న నీ విధానం బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా నీ వైపు ఆకర్షించబడటకు మాకు మీరు ఇచ్చిన కృపకై మీకు స్తుతులు చెల్లించున్నాం తండ్రి. ఎన్నిక లేని వారమైన మమ్మల్ని తండ్రి నువ్వెంతో ప్రేమించి నీ కుమారుని మా కొరకు అనుగ్రహించిన ఆయన అయ్యా వదకు తేబడిన గొర్రెవలైన ఆయన తండ్రి యొద్ద విధేయత చూపిన వాడే తండ్రి. నాయన తను తాను రిక్తునిగా చేసుకుని మా కొరకు నీ అమూల్యమైన రక్తంలో దారగా పోసిన వాడా. అయ్యా నీవు దాని ప్రభా మా కొరకు తండ్రి పానార్పణముగా పోసి ఉన్నావు తండ్రి. నీకు స్తుతులు నాయన. అయ్యా నీవు వెల ఇచ్చి మమ్మల్ని కొన్నావు ప్రభా. నీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొన్నావు ప్రభా. అయ్యా అటు నీ ప్రేమకు మేమేమి చెల్లించగలము నాయన. కృతజ్ఞతాస్తుతులు తప్ప మేమేమి చేయలేని వారము తండ్రి. అయ్యా నీ నామాన్ని గురించి భూమి మీద సాక్షులుగా జీవించక మమ్మల్ని బలపరచమని బ్రతిమాలుతున్నాను. నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చటకు మమ్మల్ని స్థిరపరచమని బ్రతిమాలుస్తున్నాను తండ్రి. మా పాదములతో తిరగకుండా నిలబెట్టండి తండ్రి.
నాయన చూచినవి ఉన్నవి రాబో వాటన్నిటి గురించి నాయన నువ్వు యోహాన్తో మాట్లాడి ఉన్నావు నాయన. జరిగిన విషయంలన్నీ మాకు తండ్రి నీ కృపలో భద్రపరిచి ఉంచావు తండ్రి. చివరి కాలంలో నాయన యుగాంతమంది వీటిని దృష్టాంతముగా ఉండుటకై మీ కొరకు నేను వ్రాసి ఉన్నావు తండ్రి. అయ్యా నీవు పోగరతో చెక్కి ఉన్నవాడు అయినావు ప్రభా, నీకు స్తుతులు నాయన. అయ్యా నీ చేతి వ్రాతగా మాకు అనుగ్రహించిన వాడా నీకు స్తుతులు ప్రభువా. అయ్యా నీ కృపను నీ సంకల్పమును మాకు బయలుపరిచినందుకై మీకు స్తుతులు ప్రభువా. అయ్యా మాకే ఎందుకు కనపరుస్తున్నావని పేతురు అడిగినప్పుడు నాయన నేను మిమ్మల్ని ప్రేమించి కనుక అన్నావు తండ్రి. అయ్యా నీవు ఎవరిని ప్రేమించుతో వారికి నీవు కనపరుచుకున్నావు నాయన. అయ్యా నువ్వు ఎవరిని క్షమించుతో వారికి సన్నిధిలో నాయన నీ కుమారులుగా చేర్చుకున్నావు ప్రభువా. అయ్యా అటు ధన్యతను మాకు అనుగ్రహించినందుకై మీకు స్తుతులు ప్రభువా. అయ్యా జరగబోతున్న వాటన్నిటి విషయంలో మేము భయం లేని వారమై తండ్రి. అయ్యా విశ్వాసం గలవారమే మా విశ్వాసమును కాపాడుకుంటకు నీ సహాయం మాకు దయచేయండి. అయ్యా జరుగుతున్న విషయములలో నాయన మేము తత్తరపాటు లేని వారమై తండ్రి. నిమ్మలము నిబ్రమ గలవారమై నీ పాద సన్నిధిలో నిలిచి నీ కొరకు మొరపెట్టుటకు నీ సహాయం దయచేయండి. అనేకుల కొరకు మొరపెట్టుటకు నీ సహాయం మాకు దయచేయండి తండ్రి. నశించబోతున్న వారి కొరకు నాయన అయ్యా దివారాత్రములు నీ పాద సన్నిధిలో మొరపెట్టుచున్నాము, అంగీకరించండి ప్రభువా. అయ్యా ఒక్కడనూ నశించుకోవడం నీకు ఇష్టమైనది కాదు ప్రభువా. అయ్యా లోకాశల చేత ఈడబడి మరల కొలపబడిన వారై నశించిపోతున్నారు తండ్రి నరులు నాయన. అయ్యా నాశనమునకై జోగుతున్నారు ప్రభువా, మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా నశించిపోవడం నీకు ఇష్టమైనది కాదు ప్రభువా. అయ్యా ఒక్కరు విడిచిపెట్టబడడం నీకు ఇష్టమైనది కాదు ప్రభువా. కనుక నాయన వారి కొరకు మేము మొరపెడుతున్నాం నాయన. మా ప్రార్థన ఆలకించండి. అనేకులను నీ పాదం ఎద్దకు రానివ్వండి ప్రభువా. కనికరించండి, కటాక్షించండి, కృప చూపండి. అయ్యా మీ చేయి చాపమని బ్రతిమాలుతున్నాను నాయన. అయ్యా కుక్కలకు పడిపోయిన రొట్టె ముక్కలు నాయన అందుతాయి కదా నాయన. ఆ రీతిగా అనేకులు ఏర్పాట్లో లేని వారై నశించిపోవచ్చుటగా గట్టి వారి ఎడలని కనికరము రానమని బ్రతిమాలుతున్నాను ప్రభువా. అయ్యా మా కొరకై నువ్వు దాచించిన కృపను తండ్రి నాయన నువ్వు జ్ఞాపకంలోకి రానమని బ్రతిమాలుతున్నాను దేవా. నీ మార్గంలో నడుచుటకు వారిని నిలవబెట్టమని బ్రతిమాలుతున్నాను తండ్రి. అయ్యా మా శక్తి మా జ్ఞానము చాలదు, మా నీతి మా విశ్వాసము చాలదు ప్రభువా. అయ్యా నీ కృప లేని ఎడల మేము నిలబడలేని వారము నాయన. నీ కృప మాకు అనుగ్రహించండి. అయ్యా నరుడు విశ్వాసం మూలంలోనే జీవించిన తండ్రి అబ్రహాం, ఇసాకు, యాకోబులను ప్రభువా. అయ్యా నీవు బలపరిచావు నాయన. అయ్యా వారు మాకంటే బలవంతులు కాదు కానీ నీ విశ్వాసం వారిలో స్థిరపరిచావు తండ్రి. అయ్యా నీ కృపాన్ని ఏర్పాటును బట్టి వారిని నిన్ను నిలబెట్టావు తండ్రి. అట్టి బలము మాకు దయచేయండి. అటు విశ్వాసం మాలోనికి రానమని బ్రతిమాలుతున్నాను తండ్రి. బలహీన పడకుండా శక్తి మాకు దయచేయండి. యుద్ధ దినమైన కుంగినేడలు నీవు చేతకాని వాడు వగదు అన్నావు కదా ప్రభా. అయ్యా మా వ్రేళ్లకు పోరాటం, మా చేతులకు యుద్ధము నేర్పండి తండ్రి. లోకంలో అనేకము జరుగుతుండగా నాయన అయ్యా జరగబోతున్న వాటి విషయంలో అనేకము వినుతుండగా తండ్రి నీ సహాయం మాకు దయచేయండి. అయ్యా నిబ్రహ్మ గలవారమైన ఆయన అనేకుల కొరకు పోరాడుటకు మాకు ఇవ్వబడిన సమయమును మేము సద్వినియోగం చేసుకుంటకు నీ కృప మాకు దయచేయమని బ్రతిమాలుతున్నాను. ఇంకను మా కాళ్ళు చీకటి కొండలకు తగలకు మునిపే ప్రభా, ఇంకను నాయన భయంకరమైన దినములు రాకమునిపే నాయన మేము మేల్కొంటే నీ సహాయం దయచేయండి. సాయంకాలపు నీడల పొడవవుతున్నవి తండ్రి. కాలం సంకుచితముగా ఉన్నది తండ్రి. అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి. సమస్త సృష్టి కాలము నెరుగును కానీ జనులు తమ్మును తాము ఎరగకున్నారు నాయన. జ్ఞాపకం చేసుకోరండి తండ్రి. వారిలో నీ జ్ఞానము కలగజేయమని బ్రతిమాలుతున్నాను ప్రభువా. అయ్యా నీవు రానయుండగా అందరినీ సిద్ధపరచండి ప్రభువా. పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిష్కలంకులుగా మమ్మల్ని మార్చండి తండ్రి. అయ్యా క్రీస్తు యేసు యొక్క సారూప్యతలోనికి మమ్మల్ని మార్చండి నాయన. ప్రేమ, విశ్వాసము, దయగలిగిన వారిగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని బ్రతిమాలుతున్నాను నాయన. అట్టి నీ స్వభావం మాలోనికి రానిమ్మని బ్రతిమాలుతున్నాను తండ్రి. కేవలం విశ్వాసం మాత్రం కలిగి ఉండి నాయన మేము ఎవరికి సహాయం చేయలేని వారమైతే వ్యర్థమైపోవును తండ్రి. మా విశ్వాసం ఒకటి చాలదు ప్రభు. నీ కృప మాకు దయచేయండి నాయన. విశ్వాసరహితమైన క్రియలు దయచేయమని బ్రతిమాలుతున్నాను నాయన. అయ్యా నీ పోలికగా మమ్మల్ని మార్చమని బ్రతిమాలుతున్నాను తండ్రి. అయ్యా నీ చిత్తానుసారముగా మమ్మల్ని నడిపింప చేయమని బ్రతిమాలుతున్నాను ప్రభు. ఇదిగో నాయన ఈ ప్రేయర్ హడిల్లో అనేకులు ప్రార్థిస్తుండగా మా మొరంతా నీ పాద సన్నిధికి రానమని బ్రతిమాలుస్తున్నాను. ఇశ్రాయేలీయుల మొర పరమన వినబడింది ప్రభు. అనేకుల రక్షణ కొరకు నాయన, వారి విమోచన కొరకు సహాయం దయచేయటకు మీరు ఆలకించున్నారు తండ్రి. ఆ రీతిగా నాయన మేము మొరపెడుతుండగా మా ప్రార్థన మీ పాద సన్నిధికి రానమని బ్రతిమాలుతున్నాను. అయ్యా మీరు గుర్తించమని బ్రతిమాలుతున్నాను. కనికరించి జవాబు దయచేయమని బ్రతిమాలుతున్నాను తండ్రి. అయ్యా నువ్వు మౌనంగా ఉండివాడు కావు నాయన. అయ్యా నీవు ఊరకుండువాడు కావు నాయన. మా కన్నీళ్లు చూసి విడిచిపెట్టువాడు కావు నాయన. ప్రతి ప్రార్థనకు సమాధానం ఇచ్చేవాడవై ఉన్నావు, సమాధానకర్తవై ఉన్నావు తండ్రి. నీ కనికరమ రానమని బ్రతిమాలుతున్నాను. నీ కరుణాకటాక్షం గల బాహుల మమ్మల్ని అందరినీ భద్రపరచండి నాయన.
ఇటు సేవ చేయుటకు నాయన మీరు జయశేఖర్ సార్ని ఏర్పాటు చేసుకొని నిలబెట్టి మీరు నడిపించుతున్న విధానాన్ని బట్టి మీకు స్థుతులు నాయన. అయ్యా ఆయనకు కావాల్సిన ఆరోగ్యం దయచేయండి. ఏవేవి కొదువుగా ఉన్నాయో మాకు తెలియదు నాయన, అవి మీరు అనుగ్రహించండి. అయ్యా మీరు సమస్తము చూస్తున్న వారై ఉన్నారు తండ్రి. జ్ఞాపకం చేసుకొని బ్రతిమాలుచున్నాను. మార్గంలో నీ సహాయం దయచేయండి. మార్గాయాసం కలగకుండా నీ కృపలో భద్రపరచండి తండ్రి. ప్రతి కొదువను క్రీస్తు చేసినందు సమృద్ధిగా అనుగ్రహించమని బ్రతిమాలుచున్నాను తండ్రి. అయ్యా పని చేస్తున్న హస్తములు మీరు దీవించండి. సహాయం చేస్తున్న చేతులు మీరు బలపరచండి. అయ్యా నడిపించుతున్న వారందరినీ నీ కాపుదల్లో భద్రపరచండి తండ్రి. నాయన ఆ రీతిగా నాయన అనేక రీతిలుగా ప్రభా నాయన సహాయం చేసిన జేసన్ సార్ని జ్ఞాపకం చేసుకోనండి. మీ జ్ఞానముతో మీ ఆత్మతో నింపండి నాయన. ఆయన నడుము కట్టుకొని నిలబడుతుండగా నాయన నీ శక్తితో నింపండి నాయన. అయ్యా తలంపులు కలగజేయవాడు నీవై ఉన్నావు, ధైర్యం ఇచ్చేవాడు నీవై ఉన్నావు, మా బలము నీవై ఉన్నావు ప్రభా. అయ్యా మీరు జ్ఞాపకం చేసుకొని నీ కృపగల హస్తముల్లో భద్రపరచండి తండ్రి. పార్టిసిపేట్ చేస్తున్న మా అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోరండి. మీరు పిలిచిన పిలుపుకు తగినట్టుగా నడుచుకుంటూ మా నీ సహాయం దయచేయండి. అయ్యా నీ సంకల్పం మా అందరు నెరవేరినట్లుగా మేము సిద్ధమంచగలవారమైనట్టుకు నీ సహాయం మాకు దయచేయండి. మీ కృప వాస్తవ్యం బట్టి మమ్మల్ని దీవించండి నాయన. మీ శక్తితో బలముతో మమ్మల్ని నింపి నడిపింపచేయండి. అలదిన కృపణించి మమ్మల్ని పోషింపచేయండి నాయన. నీ రాకడ సమీపించిండగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. అయ్యా నీ రాకడలో నీతో కూడా ఎత్తబడి ఆ మహానందములు మేము అందరము పాలువారమై నీ అందు సంతోషించి భాగ్యం మాకు దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందగలరని నా ప్రభును తంప్రి కుమారుడును మరలా రానైనా వేస్తున్నాము నడుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమెన్ ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్ దివ్యనమ్మ గారు. ప్రేయర్ హడల్ యొక్క బలము, శక్తి, ప్రభావము అనుభవంలోకి రావాలనంటే 5:45 కల్లా వచ్చినట్లయితే 6కి మనము ప్రారంభించుకుందాము. ఈ ప్రేయర్ హడల్ ప్రార్థన అనుభూతి చాలా శ్రేష్టమైనది. ఒకసారి మీ యొక్క జీవితంలో ఈ అనుభూతిని పొందినట్లయితే మీరు అద్భుతాలు మీరు ఊహించిన కార్యాలు జరిగిస్తాడు. అవి చాలా మంది దగ్గర నుండి నేను విన్నాను, నేను కూడా పొందాను. కాబట్టి ఎవరు కూడా ప్రేయర్ హడల్ని అలక్ష్యం చేయొద్దని మనం చేస్తున్నాం. దయచేసి రండి, ప్రార్థిద్దాం, దేవుణ్ణి కొనియాడదాం. ఆయన మన మొర ఆలకిస్తాడు, ప్రతిఫలాలు అనుగ్రహిస్తాడు. నౌ వి విల్ బైఫర్కేట్ అవర్ క్లాసెస్. రీలాగిన్ చేయి. రైట్. వెరీ గుడ్ ఈవినింగ్ దీవెనమ్మ గారు. గుడ్ ఈవినింగ్ సార్. ఇంకా ఎవరు రాలేదు. సో ఈరోజు ఈ క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడు క్విజ్తో స్టార్ట్ చేద్దామని ఉన్నాను. సో బేసికల్లీ ప్రతి క్లాస్కి ఒక క్విజ్, ఆ పర్టికులర్ చాప్టర్ క్విజ్ మీకు వస్తుంది. సో దానికి మీరు ప్రిపేర్ అయ్యి ఉండాల్సి వస్తుంది. అంటే బేసికల్లీ మీ మొబైల్లో నేను లింక్ పంపించలేదు, కానీ నేను మీకు ఒకసారి షేర్ చేస్తాను. లింక్ పంపిస్తున్నాను తొందరలో. సో ఇక్కడ చూసినట్లయితే స్క్రీన్ మీద ఈ పర్టికులర్ క్విజ్ మీ మొబైల్లలో కూడా మీరు జస్ట్ టిక్ చేయడం, అంటే ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది. సో ఇక్కడ ఇదేంటి, హౌ డస్ ద చైన్ ఆఫ్ ట్రాన్స్మిషన్
in Revelation 1:1 emphasize the divine initiative in the revelation process. సో అదేంటి ఎలాగా బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 1:1లో యెహోవా ద్వారా, క్రీస్తు ద్వారా, తర్వాత ఏంజల్స్ ద్వారా జాన్కి, తర్వాత సర్వెంట్స్కి ఎలాగైతే మెసేజ్ ఇవ్వబడ్డదో అది మీరు ఇక్కడ క్విజ్ ఏది రైట్ ఆన్సర్ మీరు అట్లా క్లిక్ చేసి 20 క్వశ్చన్స్ ఉన్నాయి. సో మీరు అదేంటి యూ క్యాన్ డైరెక్ట్లీ అంటే జస్ట్ మీ ఇంటరాక్షన్ కోసము, తర్వాత మీకు ఎంకరేజింగ్గా ఉంటుందని ఈ క్విజ్ తయారు చేయడం జరిగింది. సో ప్రతి నెల ప్రతి వారము మీకు ఒక క్విజ్ వచ్చేస్తుంది. సో యూ క్యాన్ రైట్ సెకండ్ జేమ్స్ జేవియర్ గారు పైన టాప్ లెఫ్ట్ లో 4 బాక్సెస్ ఉంటాయి. జేమ్స్ జేవియర్ గారు వచ్చున్నారు. జేమ్స్ జేవియర్ గారు గూగుల్లో పెట్టారు కదా సార్ ఇంత ముందు, అది ఇలా పెడతా ఆన్సర్ చేస్తాను. ఇదేమో మన ఈ రెవల్యూషన్ పర్స్పెక్టివ్ క్లాస్ కి ఇదన్నమాట. సో మీరు టైంని బట్టి మీరు దీన్ని జస్ట్ చదవడం, దాన్ని ఏ కరెక్ట్ ఆన్సరో దాన్ని క్లిక్ చేసి 20 క్వశ్చన్స్ ఉంటాయి. సో క్విజ్ లింక్ నేను మీకు పంపిస్తాను. మీకు ఒకసారి ఇంట్రడక్షన్ చేసిన తర్వాత పంపిస్తాం అనుకున్నాను. ఈరోజు క్లాస్ అయిపోయిన తర్వాత కూడా మీరు అదేంటి దాన్ని జస్ట్ ఇలాగా క్లిక్ చేసినట్లయితే లాస్ట్కి వచ్చేసినట్లయితే సబ్మిట్ చేయాలి. సబ్మిట్ అని నొక్కగానే యూ కెన్ అదేంటి మీకు వెంటనే దాని ఆన్సర్స్ కూడా వచ్చేస్తాయి. సో జస్ట్ ఒక ఎంకరేజింగ్గా ఇది చేస్తున్నాను. అఫ్ కోర్స్ ఇది ఎక్స్ట్రా పని, కానీ ఎక్స్ట్రా పని అనుకోవట్లేదు. కానీ అంటే రెవల్యూషన్ని చదువుతున్నప్పుడు నాకైతే అట్లీస్ట్ 3-4 అవర్స్ పడుతుంది 20 క్వశ్చన్స్ తయారు చేయాలి అంటే. సో మీరు దాన్ని నొప్పి ఏదంటే టైం వేస్ట్, లేకపోతే నాకు టైం లేదు కష్టపడ అయిపోద్ది కదా సార్. మీకు త్వరగా అంటే 20 క్వశ్చన్లు బహుశా 10 నిమిషాలు పడుతుంది. ఒక్క క్వశ్చన్ కి మీరు 1 మినిట్ తీసుకున్నా 20 నిమిషాలు పడుతుంది. జస్ట్ అట్లా క్లిక్ చేసుకుంటూ సబ్మిట్ చేయడం అంతే. సో దట్ అంటే మనం ఏదైతే క్లాస్లో నేర్చుకున్నామో అది మీకు ఒక ఇంటరాక్టివ్గా జస్ట్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అన్నట్టు ఒక స్టాండర్డైజ్గా చేయాలనేసి ఉంది. సో దాన్ని మీరు బెస్ట్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఐ హోప్ నేను మిమ్మల్ని ఎక్కువ ప్రెషరైజ్ చేయట్లేదు, కానీ రెవల్యూషన్ ఈ టైం స్పెండ్ చేసేటప్పుడు మనము వి విల్ జస్టిఫై మన అంటే మాస్టర్స్ లెవెల్లో మనం చదువుతున్నాం కాబట్టి దానికి కొంచెమన్నా వీ హ్యావ్ టు అదేంటి వీ హ్యావ్ టు డూ అయితే సార్ మాకు చదువుతుంటే మాకు కూడా థాట్స్ వస్తాయి కదా, అప్పుడు ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం ఈజీ ఉంటుంది. నాకు కూడా తెలుస్తుంది సార్ కొంచెం ఎంత అది ఏంటి కొంచెం అవేర్నెస్ వస్తుంది. కొంచెం విల్ ట్రై టు సాల్వ్ ఆల్సో. అది అప్పుడు ఏమన్నా డౌట్స్ వస్తే మళ్ళీ నెక్స్ట్ టైం మిమ్మల్ని క్లాస్ లో అడగడానికి కూడా అవకాశం ఉంటుంది. వండర్ఫుల్, థ్యాంక్ యూ ఫర్ ద రైట్ స్పిరిట్. అది నేను ఒకటే భయపడుతున్నా మీరు దీన్ని ఎలా తీసుకుంటారు అనేసి. కష్టపడుతున్నారు సార్, అది క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయడం అనేది చాలా హార్డ్. అదే టీచర్ నాకు తెలుస్తుంది. నా లెక్క ప్రకారం 24 hours 18 hours మినిస్ట్రీ చేస్తున్నారు నా లెక్క ప్రకారం. కీర్తి గారు ఇప్పుడే వచ్చారు. కీర్తి గారు వస్తారు. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ నేను కొంచెం అవుట్ సైడ్ ఉన్నా, బైబిల్ లేదు అట్ ప్రెసెంట్, అంటే నేను జస్ట్ ఐ లిసన్. ఐ యామ్ అవుట్ సైడ్. థాంక్యూ. మీరు బయట ఉన్నా కానీ ఐ రైట్ డౌన్ ఎవ్రీథింగ్. yes అంటే మీరు బయట ఉన్నా కానీ మీరు మీ ఇంట్రెస్ట్ అది దేవుడు కంపల్సరీగా he will recognize that. ఎక్కడున్నా టైం దొరికితే 99% టైం దొరికితే వచ్చేస్తాను. ఎప్పుడన్నా
ఆక్వర్డ్ పొజిషన్స్ ఉంటే రాలేకపోయినప్పుడు అటెండ్ చేయం కానీ అంతే ట్రై టు అటెండ్. అంతే సార్. ఓకే, సో ఈరోజు ఎఫిషియన్స్ చాప్టర్ 2 నేను తీసుకుందాం అనేసి ఉన్నాను. అయితే క్లాస్ ఏంటి? వెరీ గుడ్ ఈవినింగ్ కీర్తి గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మీరు రాకముందు ఒక క్విజ్ గూగుల్ ఫామ్లో నేను చేసి క్లాస్కి చూపించాను. క్లాస్ అయిపోయిన తర్వాత ఒక 20 క్వశ్చన్స్ ఉంటాయి. జస్ట్ మీరు మొబైల్లో చాప్టర్ 1 మీద క్వశ్చన్స్ ఉన్నాయి. జస్ట్ మీరు మొబైల్లో టిక్ చేసుకుంటూ వెళ్ళడం అంతే. నేను అదేంటి క్లాస్ అయిపోయిన తర్వాత నేను మీతో అది షేర్ చేసుకుంటాను. ఓకేనా? సో ఈరోజు క్లాసులో నేను చాప్టర్ 2ని నేను మీతో పంచుకోవాలనేసి ఉన్నాను. అయితే మీరు బీటీహెచ్లో రెవల్యూషన్ చదివి ఉన్నారు. ఎస్కటాలజీ అనేది మనము బీటీహెచ్లో మనం చూస్తున్నాం. బీడీలో గమనించినట్లయితే అది ఎస్కటాలజీ అనే ఉంటుంది. ఎస్కటాలజీ అనే మీకు ఇంకొక సబ్జెక్ట్ ఉంది. ఎంటీహెచ్లో గమనించినట్లయితే రెవల్యూషన్ పర్స్పెక్టివ్ అనేది మనము చూసి ఉన్నాం. అయితే మీ బుక్స్ని అంటే జస్ట్ మీ థింకింగ్ ప్రాసెస్ని కొంచెం ఫాస్ట్గా అదేంటి చేయాలి అని, అంటే మిమ్మల్ని నెక్స్ట్ 2 years బ్యాక్ ఏమైందో మీకు ప్రొఫెసర్ కుమార్ గారన్న టీచ్ చేసి ఉండాల్సింది, లేకపోతే రెనాల్డ్ వెస్లీ గారన్న మీకు టీచ్ చేస్తారు ఈ సబ్జెక్ట్ని. అయితే మీరు ఆ నోట్స్ని ఒక్కసారి తిరిగేసినట్లయితే మీకు ఈ క్వశ్చన్కి ఆన్సరు ఈ సెమిస్టర్ అయ్యేదాకా మీకు అప్పచెప్తా. ఆ నోట్స్ని తిరిగేసినప్పుడు ఆ బుక్ విన్సెంట్ సాయర్ గారు రాశారు. అయితే అది ఏ విధంలో రాసి ఉన్నారు అనేది నాకు మీరు షేర్ చేయాలి. అంటే వారు వాట్ ఈస్ ద వ్యూ హీ ఈస్ టేకింగ్, అంటే ప్రీ ట్రిబులేషనా, మిడ్ ట్రిబులేషనా, పోస్ట్ ట్రిబులేషనా, పార్షల్ ర్యాప్చరా, ప్రీ వ్రాప్తా అనేది మీరు గమనించి అది మీరు చేయాలి. ఓకేనా? మీ బీటీహెచ్ చూసి చేయాలి సార్. మీరు బీటీహెచ్ టెక్స్ట్ బుక్స్ని అంటే ఇక్కడ స్క్రీన్ తట్టు మనము బీటీహెచ్లో ఎస్కటాలజీ ఉంది, బీడీలో ఎస్కటాలజీ ఉంది, ఎంటీహెచ్లో ఇప్పుడు రెవల్యూషన్ పర్స్పెక్టివ్ చేస్తున్నాం. ఇది ఫస్ట్ ఇయర్ ప్రోగ్రామ్గా, ఇది సెకండ్ ఇయర్ ప్రోగ్రామ్గా, మన దగ్గర థర్డ్ ఇయర్గా మనం చదువుతున్నాం. అయితే నా క్వశ్చన్, మీరు ఈ సెమిస్టర్ అయిపోయేదాకా యూ కెన్ టేక్ యువర్ టైం టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. లాస్ట్ రోజు నేను మిమ్మల్ని నేను అడిగినా అడగకపోయినా మీరు చెప్పాలి. ఓకే? అయితే ఆ బుక్ ప్రీ ట్రిబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయబడ్డదా, మిడ్ ట్రిబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయబడ్డదా, పోస్ట్ ట్రిబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయబడ్డదా, పార్షల్ PARTIL పార్షల్ ర్యాప్చర్ దృక్పథంలో రాయబడ్డదా, లేతే ప్రీ వ్రాత్ దృక్పథంలో రాయబడ్డదా అనేది మీరు ఆన్సర్ చేయాలి. అయితే మీరు వెంటనే ఫోన్ కాల్ కుమార్ గారి కన్నా లేకపోతే రెనాల్డ్ వెస్లీ గారి కన్నా చేస్తే మీకు ఆన్సర్ దొరికిపోతుంది. ప్రసన్న సార్ చెప్పారు సార్, యాక్చువల్లీ బీటీహెచ్ లో ఎవరండి? ప్రసన్న కుమార్ సార్ చెప్పారు సార్ ఈ సబ్జెక్ట్. ప్రసన్న కుమార్ గారు. అయితే వారికి అన్ని కొంచెం కొంచెం కవర్ అయ్యాయి అనుకుంటున్నాను సార్. నేను నాకు బాగా గుర్తుంది యాక్చువల్ గా అన్ని, అంటే జస్ట్ ఇంట్రడక్షన్ లాగా కొంచెం. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, ఆ బుక్ ఏ ఫ్రేమ్ వర్క్ లో రాయబడ్డది అనేది మీరు చూడాలి. అది ఏ ఫ్రేమ్ వర్క్ లో రాయబడ్డది. ఎందుకు నేను మీకు ఈ అసైన్మెంట్ ఇస్తున్నానంటే, రేపటి దినము మీరెవరితో అన్న రెవల్యూషన్ గురించి మాట్లాడేటప్పుడు
మీ పాస్టర్ గారన్నా లేకపోతే ఎల్డర్స్లో అన్నా లేకపోతే మీ కొలీగ్ ఫ్రెండ్స్తో అన్నా ఎవరి దగ్గరన్నా మాట్లాడినప్పుడు వారు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ వారు రెవల్యూషన్ అండర్స్టాండ్ చేసుకుంటున్నారు అనేది మీకు తెలవాలి. గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ అయితే ప్రీ ట్రిపులేషన్ వ్యూ వాడుతుంది, కానీ ఆ బుక్ ప్రీ ట్రిపులేషన్లో లేదు. మీకు ఒక క్లూ ఇస్తున్నాను ఆ బుక్ ప్రీ ట్రిపులేషన్ వ్యూలో రాయబడలేదు. మీరు ఆ బుక్ చదివినట్లయితే ఇవన్నీ చెప్తుంది కానీ ఆ బుక్ విన్సెంట్ సాయర్ గారు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో రాశారు అనేది మీరు కనిపెట్టాలి. ఇది ఈజీగా చేయొచ్చు అంటే ఎవరినన్నా ఫోన్ చేస్తే మీకు చెప్పేస్తారు, కానీ అలాగా ఆన్సర్ చేయడము మీకు న్యాయం చేసుకోవట్లేదు. మీరు ఆ రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు థింక్ చేయట్లేదు. మీరు దాన్ని చదివితే మీకు క్లియర్గా ఆ ఆథర్ ఇంటెంట్, మైండ్, అతని దృక్పథము, రెవల్యూషన్ ఏది విధంగా ఉంది అనేది క్లియర్గా చెప్పబడుతుంది. సో ఇది ఒక్కటి అసైన్మెంట్గా సీరియస్గా మీరు టైం తీసుకొని చేసినట్లయితే, మీరు హార్డ్ వర్క్ చేసినట్లయితే, సిన్సియర్గా చేసినట్లయితే, మీకు ఆ వ్యూ ఏంటో, ఆథర్ వ్యూ ఏదో మీకు తెలిసినట్లయితే, రేపటి దినం మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ భూమిని వదిలిపెట్టేదాకా మీకు ఆ వ్యూ మీరు కనిపెట్టగలిగారంటే వెంటనే మీరు ఎవరితో మాట్లాడినా మీరు ఎలాంటి ట్రాన్స్లేషన్కి గురి అయి ఉన్నారు అనేది మీరు వెంటనే అటు చిటికేస్తే కనిపెట్టేటట్టు చేస్తారు. ఒక రకంగా మీరు యు ఆర్ ఏ ప్రొఫెసర్ అయిపోతారు రెవల్యూషన్లో. అరే, సో విత్ దట్ సెట్ బ్యాక్ టు వేర్ వి ఆర్. అయితే బీడీలో ఎస్కటాలజీని మీరు గమనించినట్లయితే అది కుమార్ గారు టీచ్ చేస్తారు బీడీలో. అయితే ఈ ఎస్కటాలజీలో ఏ విధంగా రాయబడ్డది మీరు ఎవరైనా చెప్పగలుగుతారా? బీడీ బుక్ సార్ అది ఎండ్ టైం గురించి ఎక్కువ లేదు, ఎండ్ టైమ్స్ గురించి ఎక్కువ ఉంది ఎస్కటాలజీలో. దీంట్లో వేరే ఎన్ని టైమ్స్ గురించి చేయలేదు, కానీ వేరే దృక్పథంలో రాశారు. అది బుక్ ఏ విధంగా ఉంది చెప్పండి. ప్రీ ట్రిబులేషన్ అనుకుంటున్నాను మేబీ. ఓకే, బీడీ బుక్ చూస్తే ఎస్కటాలజీ వ్యూలో రాయబడలేదు. ఎస్కటాలజీ అంటాం కానీ బీడీ బుక్ ని మీరు తిరిగేసినట్లయితే అది ఎస్కటాలజీ నోట్స్ కాదండి. ఆపోజిట్ డిస్పెన్సేషన్ అని దీవనమ్మ గారు అన్నారు. అయితే దానికి ఆపోజిట్ ఈస్ కవనెంట్. ఓకే, బీడీ బుక్ కవనెంటల్ గా రాయబడ్డది. గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ డిస్పెన్సేషన్ వ్యూని పాటిస్తుంది. డిస్పెన్సేషన్ మీకు థర్డ్ సెమిస్టర్లో గమనించినట్లయితే ఈ సబ్జెక్ట్ దేవుని కృప అయితే ఈ సబ్జెక్ట్ని నేను టీచ్ చేస్తాను. సో నెక్స్ట్ సెమిస్టర్ అదేంటి వి వుడ్ బి స్టడీ డిస్పెన్సేషనల్ ట్రూత్ అనేది మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంది. అయితే ఎందుకు ఎస్కటాలజీ ప్రొఫెసర్స్ చెప్పేటప్పుడు మాట్లాడేటప్పుడు దీన్ని కవనెంటల్ థియాలజీ అని అనొచ్చు కదా అంటారు, కానీ ఎందుకు బీడీ బుక్ కవనెంట్ విషయంలో మాట్లాడుతున్నా కానీ దాన్ని ఎందుకు ఎస్కటాలజీ అని ఎందుకు మనము అంటున్నాము అనేది గమనించినట్లయితే దేర్ ఆర్ 2 బ్రాంచెస్ ఆఫ్ థియాలజీ. మేజర్గా చర్చెస్ ని గమనించినట్లయితే దే ఆర్ ఈదర్ కవనెంటల్ లేకపోతే డిస్పెన్సేషనల్. అంటే ఓల్డ్ టెస్టిమెంట్ పర్స్పెక్టివ్ లో వారు ఆ సంఘాలు అదే డాక్టరీని టీచ్ చేస్తారు. చాలా సంఘాలు న్యూ టెస్టిమెంట్ పర్స్పెక్టివ్ లో టీచ్ చేస్తారు. రీసెంట్గా మా ఇద్దరు పాపల్ని విబిఎస్కి పంపించాను. విబిఎస్కి పంపించినప్పుడు మెమరీ వర్స్ చెప్పేటప్పుడు సడన్ గా మా పాప అన్న క్వశ్చన్ నాకు మైండ్ బ్లాక్ అయ్యి
ఏంటి ఏమన్నారు, మళ్ళా చెప్పు అని ఆమెని 2-3 సార్లు అడిగాను. వారి టీచర్, సారీ నేను నెగోషియేట్ చేయట్లేదు, కంప్లైంట్ చేయట్లేదు, కానీ వారి టీచర్ ఏమన్నారంటే, సౌలు, ఓల్డ్ టెస్టిమెంట్ సౌలు న్యూ టెస్టిమెంట్ లో పౌలుగా మారాడు అని టీచ్ చేశారు. ఓల్డ్ టెస్టిమెంట్ లో సౌలు ఒకడే, న్యూ టెస్టిమెంట్ లో సౌలు ఒకడే. చాలా మంది ఉండుండొచ్చు సార్ మధ్యలో ఆ పేరు పెట్టుకున్న వాళ్ళు, బెన్యామిన్. వెంటనే తీసుకుని వెళ్ళి ఇంకొక చర్చిలో విబిఎస్ జాయిన్ చేయించా. కానీ ఒక 15-20 నిమిషాల దాకా మా పాపకి అడిగాను, టైం స్పెండ్ చేశాను. ఎవరు సాలు ఓల్డ్ టెస్టిమెంట్ లో, ఎవరు న్యూ టెస్టిమెంట్ లో సౌలు ఎవరు అంటే, ఆమె షీ వాజ్ ఏబుల్ టు గివ్ మీ ఒక 90% దాకా ఆన్సర్ చేయగలుగుతారు. అవును, ఆన్సర్ ఇవ్వగలిగింది. కంపారిజన్ చేయొచ్చు కానీ ఆయన ఈయన కాదు. సో ఆయన డిజోబీడియంట్, ఈయన ఒబీడియంట్, కంపేర్ చేయొచ్చు కానీ. సో అలాంటి పరిస్థితుల్లో మనము ఉన్నాం. అయితే కవనెంటల్ గా ఎస్కటాలజీని చూసేవారు ఉన్నారు, డిస్పెన్సేషన్ గా న్యూ టెస్టిమెంట్ పర్స్పెక్టివ్ లో ఓల్డ్ టెస్టిమెంట్ ని ప్లస్ న్యూ టెస్టిమెంట్ ని గమనించినట్లయితే, ఎప్పుడైతే మనము లిటరల్ గ్రామటికల్ కాంటెక్స్చువల్ హార్మోనటికల్ డిస్పెన్సేషన్, తర్వాత ఇంకొకటి హిస్టారికల్ గా మనము బైబిల్ని జెనసిస్ నుంచి రెవల్యూషన్ దాకా 66 పుస్తకాలుగా మనము చదువుతాం. లిటరల్, గ్రామటికల్, కాంటెక్స్చువల్, హార్మోనటికల్, డిస్పెన్సేషనల్, హిస్టారికల్ గా మనము బైబిల్ని లేకపోతే మన ట్రాన్స్లేషన్ ని ఆ విధంగా మనము చేస్తాం. అయితే ఇది చేసేటప్పుడు బీడీ సబ్జెక్ట్ లో మీకు ఎందుకు కవనెంటల్ గా ఇవ్వబడ్డది, COVENANT. ఒక్కసారి కవనెంట్ థియాలజీని మనం గుర్తు చేసుకున్నట్లయితే, ఫస్ట్ ఈస్ ఈడెనిక్ కవనెంట్, లేతే ఆడమిక్ కవనెంట్ అని కూడా అంటారు. రైట్, నేను ఇది మన సబ్జెక్ట్ ని ఫౌండేషన్స్ లెవెల్ నుంచి మళ్ళా నేను పైకి తీసుకొని వస్తున్నాను. సో ప్లీజ్ స్టే విత్ మీ. మీకు ఫస్ట్ ఇయర్ స్టడీస్ అన్ని, ఎస్కటాలజీ బుక్ అన్ని ఒక 2-3 నిమిషాల్లో కంప్లీట్ చేశాను. ఇప్పుడు మీ బీడీ సబ్జెక్ట్ అంతా 2-3 నిమిషాల్లో కంప్లీట్ చేస్తున్నాను. కానీ మీకు ఒక ఫౌండేషన్ సబ్జెక్ట్ నేను చూస్తున్నాను. జెనసిస్ చాప్టర్ 1 వర్సెస్ 26 నుంచి 30 దాకా చదివిన, జెనసిస్ చాప్టర్ 2 వర్సెస్ 15 నుంచి 17 దాకా ఈడెనిక్ కవనెంట్, గాడ్ అండ్ ఆడమ్ పర్స్పెక్టివ్ లో అది కవనెంట్. దెన్ సెకండ్ గా గమనించినట్లయితే నోవాయిక్ కవనెంట్ జెనసిస్ చాప్టర్ 8 వర్సెస్ 20 to 22, లేకపోతే 9th చాప్టర్ వర్సెస్ 1 to 17 అనేది మనము గమనించవచ్చు. 1 to 17 అనేది నోవాయిక్ కవనెంట్. అంటే యెహోవా నోవాతోటి తర్వాత ఆల్ లివింగ్ క్రీచర్స్ మీద ఎలాగా నోవాయిక్ కవనెంట్ అనేది మనం గమనిస్తాం. తర్వాత అబ్రహామిక్ కవనెంట్ జెనసిస్ చాప్టర్ 12 వర్సెస్ 1 to 3 అన్నా, లేకపోతే 15th చాప్టర్ అన్నా, లేకపోతే 17th చాప్టర్ అన్నా, దిస్ ఈజ్ ఆల్ అబ్రహామిక్ కవనెంట్. అయితే ఇక్కడ ఎంఫసిస్ ఏమొస్తుందంటే, ల్యాండ్, సీడ్, తర్వాత బ్లెస్సింగ్స్ టు ఆల్ నేషన్స్. వీరి ద్వారా ల్యాండ్ ఇస్తాడు, తర్వాత సీడ్ మల్టిప్లై చేయడము, తర్వాత వారి ద్వారా అన్ని జనాంగానికి బ్లెస్సింగ్స్ అనేది. అందుకని మనము ఈ రోజు కూడా వి ప్రే ఫర్ జూయిష్ పీపుల్. అయితే ఇక్కడ కవనెంటల్ సైన్ ఏంటి అంటే సర్కంసిజన్ అనేది మనం గమనిస్తున్నాం. అయితే ఇది ఎప్పుడు ఫుల్ఫిల్ అయింది అంటే, గలేషియన్స్ చాప్టర్ 3 వర్స్ 16 లో
మనకు ఆ ఫుల్ఫిల్మెంట్ మనము గమనిస్తాం. కవనెంట్ నేషన్గా లేతే రిడీమర్గా మనము యేసుక్రీస్తు ద్వారా అది ఫుల్ఫిల్మెంట్ అయినట్టుగా మనం గమనిస్తాం. దెన్ కమ్స్ మోజాయిక్ కవనెంట్. మోజాయిక్ కవనెంట్ ఎక్కడుంది? ఎక్సడస్ చాప్టర్ 19 నుంచి 24 దాకా. తర్వాత డ్యూట్రానమీ డ్యూయల్ లా గమనించినట్లయితే దిస్ ఇస్ మోజాయిక్ కవనెంట్. ఈ కవనెంట్ బేసికలీ యెహోవా తర్వాత ఇజ్రాయెలిట్స్ లా ద్వారా బ్లెస్సింగ్స్, అదేంటి ఒబీడియన్స్ ద్వారా వారికి బ్లెస్సింగ్స్ వస్తుంది, కర్స్ ద్వారా వారికి డిసొబీడియన్స్ ద్వారా కర్స్ వస్తుంది అనేది మనము గమనిస్తాం. సాక్రిఫిషియల్ సిస్టమ్, ఒక సాక్రిఫిషియల్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసినట్టుగా మనం గమనిస్తాం. అయితే దీంట్లో ఈ కవనెంట్స్లలో కండిషన్స్ ఉంది, అన్కండిషన్ ఉంది. అన్కండిషన్ లేతే కండిషన్ అనేది మనము గమనిస్తున్నాం. కవనెంట్ ఏంటంటే బేసికలీ ఒప్పందం. ఇప్పుడు అదేంటి, ఇప్పుడు గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్కి మీకు కవనెంట్ ఏంటంటే మీరు 6 to 8 అకాడమిక్గా స్కెడ్యూల్ పరంగా క్లాసెస్ అటెండ్ అవ్వాలి. దానికి మీరు ఫీజు కట్టాలి, ప్రొఫెసర్ వచ్చి టీచ్ చేయాలి. దిస్ ఈస్ ది కవనెంట్. సో ఇది మిస్ అయినట్టయితే కవనెంట్ బ్రేక్ అవుతుంది. వెదర్ ట్యూషన్ ఫీజెస్ కట్టకపోయినా, లేకపోతే అదేంటి టైంకి రాకపోయినా, లేకపోతే వీడియోస్ పెట్టకపోయినా కవనెంట్ బ్రేక్ అవుతుంది. కానీ గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ ఆ కవనెంట్ని డే బై డే 5:45, 6 కల్లా మీకు క్లాసెస్ రెగ్యులర్గా జరుగుతున్నట్టుగా చూసేది దిస్ ఇస్ అనేది మనం గమనిస్తున్నాం. సో కండిషన్, అన్కండిషన్. కండిషన్ ఏంటి? 6 to 8. అన్కండిషన్ ఏంటి? వీడియో పెట్టకపోయినా క్లాస్ అటెండ్ అవుతున్నారు కదా అనేది అన్కండిషన్. సో జస్ట్ జస్ట్ జోక్ అంటున్నా. బయటకు వచ్చాను సార్, అందుకే వీడియో నో ప్రాబ్లం కీర్తి గారు, డోంట్ వరీ. అయితే వీడియో పెట్టండి కీర్తి. జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే, డోంట్ వరీ, డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. రైట్, జస్ట్. తర్వాత ఇంకొకటి పాలెస్టైన్ కవనెంట్ అనేది మనము గమనిస్తున్నాం. పాలెస్టైన్ కవనెంట్ గా, లేకపోతే మొజాయిక్ కవనెంట్ ని కూడా పాలెస్టైన్ అనేది కూడా అంటారు. పాలెస్టైన్ గా గమనించినట్లయితే పాలెస్టైన్ డ్యూట్రానమీ చాప్టర్ 30 verses 1 to 10 గా చూసినట్లయితే ఇది అగైన్ గాడ్ అండ్ ఇజ్రాయెల్. సో పాలెస్టైన్ కవనెంట్ లో ప్రామిస్ ఆఫ్ రెస్టోరేషన్ టు ద ల్యాండ్. అదేంటి, డోంట్ వరీ సిస్టర్ కీర్తి గారు, నేను ఎగ్జాంపుల్స్ అదేంటి వేరే ఎగ్జాంపుల్ గుర్తు రాలేదు. అంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది, నేనే ఆపేస్తాను. లేదు, డోంట్, యు ఆర్ అట్ ఫ్రీడమ్. తర్వాత పాలెస్టైన్ గవర్నమెంట్ లో నేషనల్ రీగ్యాదరింగ్ అనేది కూడా మనం గమనిస్తాం. తర్వాత అదేంటి ఫ్యూచర్ బ్లెస్సింగ్స్ ఆఫ్టర్ రిపెంటెన్స్. ఫ్యూచర్ బ్లెస్సింగ్స్ ఆఫ్టర్ రిపెంటెన్స్ అంటే ఈ అదేంటి ఫ్యూచర్ విషయంలో రిపెంటెన్స్ ద్వారా పాలెస్టైన్ కవనెంట్ తో రేపటి దినము ట్రిబులేషన్ టైంలో కూడా యెహోవా వారిని విమోచించుకోవడం అనేది మనకు తెలియదు. మనము ఇజ్రాయెలైట్స్ ని ఎలాగ విమోచించుకుంటాడు, వారికి ట్రిబులేషన్ ద్వారా పోతున్నారు కదా అనేది గమనించినట్లయితే ఇజ్రాయెలైట్స్ దే ఆర్ ది బ్లెస్సెడ్ పీపుల్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్. వారు అతను యెహోవాకి ఇజ్రాయెలైట్స్ అంటే ఎంతగానో అధిక ప్రేమ. కానీ వారు అదేంటి వారి స్థితిగతులు అలా ఉన్నాయి కాబట్టి, గుడ్డితనం, వారికి కళ్ళకి గుడ్డితనంగా ఉంది కాబట్టి రేపు ట్రిబులేషన్ ద్వారా వారిని విమోచించుకోవడం అనేది మనం గమనిస్తాం. మనం దాన్ని కాంట్రడిక్ట్ చేయలేము. అయితే దీని గురించి మనకు డ్యూట్రానమీ చాప్టర్ 30 verses 1 to 10 లో మనము గమనించవచ్చు. తర్వాత ఇంకొక కవనెంట్ ఈస్ డేవిడిక్ కవనెంట్. డేవిడిక్ కవనెంట్ ఎక్కడ ఉందంటే 2 Samuel చాప్టర్ 7 verses 12 to 16 లో గమనించిన, లేతే సామ్స్ 89 లో గమనించిన డేవిడిక్ కవనెంట్. దిస్ ఈస్ బిట్వీన్ గాడ్ అండ్ డేవిడ్. అయితే ఎందుకు గాడ్ అండ్ డేవిడ్ అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే అతని లీనియేజ్ నుంచి, డేవిడిక్ లీనియేజ్, అతను హీ వుడ్ బి ఎస్టాబ్లిషింగ్ హిస్ థ్రోన్ ఫర్ ఎవర్. డేవిడిక్ లీనియేజ్ నుంచి హీఈస్ ఎస్టాబ్లిషింగ్ హిస్ థ్రోన్ ఫర్ ఎవర్. తర్వాత ఇటర్నల్ కింగ్డమ్. తర్వాత అతని లీనియేజ్ నుంచి దెర్ ఈస్ ఎ మెస్సాయా కమింగ్, దెర్ ఈస్ ఎ కమింగ్ కింగ్ హూ ఇస్ లివింగ్
ఫర్ ఇటర్నిటీ టు ఇటర్నిటీ, ఇట్ ఈస్ ఎ థ్రోన్ ఎస్టాబ్లిష్డ్ అనేది మనము గమనిస్తాం. ఇది యేసుక్రీస్తు ద్వారా లూక్ చాప్టర్ 1:32 నుంచి 33 దాకా మనము గమనించవచ్చు. ఒక్కసారి ఆ వాక్యాన్ని నేను చదువుతాను. లూక్ చాప్టర్ 1:32 to 33 గమనించినట్లయితే, హీ షెల్ బి గ్రేట్ and shall be called the Son of the Highest, and the Lord God shall give unto him the throne of his father David, and he shall reign over the house of Jacob forever, and of his kingdom there shall be no end. So this is the Davidic covenant. Amen. And then we see the new covenant. ఈ న్యూ కవెనెంట్ అంటే మనకి ఇమీడియట్ గా మనకు జెరిమయా చాప్టర్ 31 నుంచి 34 దాకా జెరిమయా ప్రవక్త ప్రవచించిన విధంగా న్యూ కవెనెంట్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది న్యూ కవెనెంట్. ఇదే ఎజికియల్ చాప్టర్ 36 25 నుంచి 27 దాకా గమనించిన, లేకపోతే లూక్ చాప్టర్ 22:20లో కూడా మనము దీని గురించి న్యూ కవెనెంట్ గురించి మనం గమనించవచ్చు. న్యూ కవెనెంట్ ఏమవుతుందంటే న్యూ హార్ట్, ఇండ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, లేకపోతే పర్సనల్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్, యెహోవాని అదేంటి మనము ఇంకా ఎక్కువగా నేర్చుకోవడం. తర్వాత ఫెయిత్ ద్వారా, కృప ద్వారా మన పాపాలను క్షమించబడుతుంది. దేర్ ఇస్ నో మోర్ లా, దేర్ ఇస్ నో మోర్ ఇదేంటి దెర్ ఇస్ నో మోర్ సాక్రిఫైస్ అనేది మనము గమనిస్తున్నాం. ఇది ఎవరి ద్వారా ఎస్టాబ్లిష్ అయిందంటే యేసుక్రీస్తు ద్వారా. హీబ్రూస్ చాప్టర్ 8ని చూసినా, లేకపోతే హీబ్రూస్ చాప్టర్ 10లో కూడా గమనించినట్లయితే ఇది మనము గమనిస్తున్నాం. సో దిస్ ఈస్ ది కవెనెంటల్ గా మనం గమనిస్తాం. అయితే ఎందుకు సెకండ్ సెమిస్టర్లో ఎస్కటాలజీ అనేది తీసుకొని ఎందుకు కవెనెంట్స్ ని విషయంలో మాట్లాడుతున్నామంటే, బై ద టైం ఒక స్టూడెంట్ 1 year సీరియస్ గా ఎస్కటాలజీ ఫస్ట్ ఇయర్లో చదివిన తర్వాత అతను ఎస్కటాలజీ అని లేకపోతే రెవల్యూషన్ అని బయట ప్రొఫెసర్స్, బయట వారి చర్చలో టీచింగ్, లేకపోతే బయట అక్కడిక్కడ విన్నప్పుడు ఒక అవగాహన ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఒక ప్రొఫెసర్ స్టూడెంట్ గా కూర్చొని చదివిన తర్వాత సడన్ గా వారు ఆ సంఘంలో కవెనెంటల్ వారు ఉండొచ్చు, లేకపోతే రెవల్యూషన్ పర్స్పెక్టివ్ లో న్యూ టెస్ట్మెంట్ చర్చ్ ఉండొచ్చు, ఏదున్నా కానీ బీడీకి వచ్చే లోపలికి ఒక 3 months ఒక సెమిస్టర్ కవెనెంటల్ గా మనం చదువుతాం. పాత నిబంధన కవెనెంటల్ గా మనం గమనిస్తాం. కానీ మన చుట్టూ పక్కన ఉన్న సంఘాలు, ఎక్యుమెనికల్స్, బేసికలీ చెప్పాలంటే మెయిన్ లైన్ చర్చెస్ చాలా వరకు కవెనెంటల్ చర్చెస్ గా కూడా మనం గమనించవచ్చు. అన్ని కాదనట్లేదు, కవెనెంటల్ చర్చెస్ గా ఉంటాం. అయితే ఈ కవెనెంటల్ గా మనం గమనించేటప్పుడు ఎండ్ ఎస్కటాలజీ, రెవల్యూషన్ ఏ విధంగా మనము అండర్స్టాండ్ చేసుకుంటున్నాం అనేది ఈజ్ వాట్ మ్యాటర్స్ అ లాట్. సో ఇప్పుడు మీరు అదేంటి థర్డ్ ఇయర్గా మీరు చదువుతున్నప్పుడు థర్డ్ ఇయర్గా మీరు చదువుతున్నప్పుడు రెవల్యూషన్ పర్స్పెక్టివ్గా మీరు చూస్తున్నప్పుడు ఏ విధంగా మీరు బైబిల్ని అంటే జెనసిస్ నుంచి రెవల్యూషన్ దాకా చదివిన తర్వాత వాక్యాన్ని గ్రామటికల్ గా, హిస్టారికల్ గా, కాంటెక్స్చువల్ గా, డిస్పెన్సేషన్ గా, హార్మోనటికల్ గా, హిస్టారికల్ గా మీరు అదేంటి ట్రాన్స్లేషన్ చేస్తున్నప్పుడు వేర్ ఆర్ యు కమింగ్ డౌన్, ఫైనల్ ఏంటి, వేర్ ఈజ్ యువర్ స్టాండ్ అనేది గమనించినట్లయితే ఇట్ హ్యాస్ టు కంపల్సరీ కమ్ టు ప్రీ ట్రిబ్యులేషన్. నేను అప్పుడప్పుడు ఈ సెమిస్టర్ అయిపోయే లోపలికి నేను ఈ కాన్సెప్ట్స్ మీకు మళ్ళా అప్పుడప్పుడు చెప్పుకుంటా వస్తాను. కానీ ఈ ప్రీ ట్రిబ్యులేషన్, పోస్ట్ ట్రిబ్యులేషన్, మిడ్ ట్రిబ్యులేషన్ ఇవన్నీ మీరు గమనించినట్లయితే థియాలజికల్ జార్గన్ అంటారు, లేకపోతే థియాలజికల్ వర్డ్స్, ఇవి నాకు పట్టలేదు, ఇవి నాతో కాదు
అనుకున్నా అని ఇది మీరు ఎవరితో వేరే వారితో డిస్కషన్ చేసేటప్పుడు, వేరే వారితో మాట్లాడేటప్పుడు మీరు దీన్ని ఒక అండర్స్టాండింగ్కి రావచ్చు. ఇట్ ఈస్ నా ఒపీనియన్. ఎందుకంటే నాకు ప్రీ ట్రిబులేషన్ నేను బీటీహెచ్ అంటే 1999, 2000, 2001, 2002 ఆ టైంలో కుందుర్తి జయసరత్నం గారు ఎస్కటాలజీ టీచ్ చేసేవారు. బీటీహెచ్ టీచ్ చేసేవారు, ఎంటీహెచ్లో వారు టీచ్ చేసేవారు. అయితే ఆ డేస్ ఇంకా నాకు గుర్తున్నాయి. క్లాసులో 60 మంది 80 మంది సెయింట్ మేరీస్ జూనియర్ కాలేజీలో గ్యాదర్ అయ్యి అతను డిస్కస్ చేసిన తర్వాత అతన్ని వాకింగ్ ఎస్కటాలజీ అనేవారు. అఫ్ కోర్స్ వారు బుక్కులు రాశారు. కోవిడ్ టైంలో హుబ్లీలో వారు చనిపోయారు. కానీ అతను ఒక కమాండ్గా కుందుర్తి జయసరత్నం గారు ఒక కమాండ్గా వారు టీచ్ చేసేటప్పుడు 60 మంది స్టూడెంట్స్ బయట క్లాస్ 8 o'clock అయిపోతే 8:30, 8:45 దాకా స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఫోన్ చేసి వారిని బయట పంపించేసేయండి, డోర్స్ బంద్ చేయాలా అని బయటకు వచ్చిన తర్వాత పోలీస్ వ్యాన్ వచ్చి స్టూడెంట్స్ని ఎలగొట్టేది. ఇక్కడ ఉండద్దు మీరు అంటే 9:30, 10 o'clock దాకా స్టూడెంట్స్ రోడ్ల మీద నిలబడి మాట్లాడేవారు. ఎస్కటాలజీ మీద అలాగా డిస్కషన్ జరిగేది కుందుర్తి జయసరత్నం గారితో. సో వారి దగ్గర నేను వింటున్నా, కానీ ఇది నేను వేరే వారితో పంచుకునేదాకా నాకు ఇది అర్థం కాదు. అయితే ఈ ప్రీ ట్రిబులేషన్ని మనం అర్థం చేసుకోవాలంటే యేసుక్రీస్తు శిలువ మీద మరణించి పునరుద్ధానుడయి ఇది చర్చ్ ఏజ్ కింద మనం గమనిస్తున్నాం. అయితే మనం వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ర్యాప్చర్. యేసుక్రీస్తు మధ్యాకాశంలో వచ్చి మనల్ని తీసుకొని వెళ్తారు. సంఘాన్ని, చర్చ్ని మనల్ని తీసుకొని వెళ్దాం గమనిస్తాం. అప్పటి నుంచి వీసి 3.5 year ట్రిబులేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ 7 ఏళ్ళు 7 year ట్రిబులేషన్ అయిన తర్వాత సంఘంగా మనము భూమి మీదకి వస్తాం. ఓల్డ్ టెస్టిమెంట్ సెయింట్స్, న్యూ టెస్టిమెంట్ బిలీవర్స్ కిందకి వచ్చి 1000 ఏళ్ళ పరిపాలన జరుగుతుంది. దిస్ ఇస్ మిలీనియల్ రూల్. జీసస్ క్రైస్ట్ ఆధ్వర్యంలో మనము ఈ భూమి మీద 1000 ఏళ్ళ పరిపాలన చేస్తాం. ఈ టైంలో సాతానుడు బంధింపబడతాడు. 1000 ఏళ్ళ తర్వాత మళ్ళా ఫైనల్ గ్రేట్ అర్మగద్దోన్ గాగ్ మగాగ్ యుద్ధం జరిగినప్పుడు లక్షల కోట్ల మంది చనిపోతారు. 6 నెలలు పడుతుందంట డెడ్ బాడీస్ని క్లీన్ చేయడానికి. అంతగా అయిన తర్వాత విసి న్యూ హెవెన్, న్యూ అర్త్. పైన నుంచి దెర్ ఇస్ ఏ న్యూ హెవెన్ రావడము. అఫ్ కోర్స్ ఇక్కడ గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అయిపోతుంది. అంటే ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మలేదో వారు సాతాను ద్వారా దే ఆర్ బీన్ కిక్డ్ ఇంటూ హెల్. అంటే బేసికలీ మరణం అంటే సపరేషన్ ఫ్రమ్ గాడ్. అయితే ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మలేదో వారు దే వుడ్ గో టు ఇటర్నల్ హెల్. అయితే ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మారో అక్కడ వి సీ గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అండ్ ఇటర్నిటీ జరుగుతుంది. ఇది గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ, లేకపోతే బైబిల్ని ఈ ట్రాన్స్లేషన్ ఆస్పెక్ట్స్లో హిస్టారికల్, గ్రామటికల్, లిటరల్, కాంటెక్స్చువల్, హెర్మనటికల్, డిస్పెన్సేషన్గా గమనిస్తే ఈ రిజల్ట్ వస్తుంది. ట్రిబులేషన్, ప్రీ ట్రిబులేషన్ అనేది మనం గమనిస్తాం. అయితే మళ్ళీ కొంచెం రిపీట్ చేస్తారా? ప్రీ ట్రిబులేషన్ పీరియడ్ అది చెప్పారు కదా, 3.5 అదొక్కసారి మళ్ళీ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఒకసారి చెప్పండి. ఎస్ సార్, నేను మళ్ళా ఫ్రెష్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదా దీని మీద ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? దాని మీద ఫ్రెష్ అదే ట్రిబులేషన్ 1000 సీక్వెన్స్ ఆర్డర్ లో చెప్తారా అన్నారు, ఒకసారి చెప్తారా? ఓకే. సో యేసుక్రీస్తు మరణించి పునరుద్ధానుడై ఆల్మోస్ట్ 2000 years అవుతుంది. ఇప్పుడు ఉండేది చర్చ్ ఏజ్ పీరియడ్ లో ఉన్నాము. మనము
బుక్ ఆఫ్ రెవల్యూషన్ ని, లేకపోతే మనం బిలీవర్స్ గా వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ర్యాప్చర్ ఆఫ్ ద చర్చ్. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ర్యాప్చర్ ఆఫ్ ద చర్చ్. అయితే ర్యాప్చర్ లో ఏమవుతుంది? మధ్యాకాశంలో యేసుక్రీస్తుని, ట్వింక్లింగ్ ఆఫ్ ఎన్ ఐలో యేసుక్రీస్తుని మనము కలుస్తాం. ఫస్ట్ ఎవరైతే మనకంటే ముందు చనిపోయారో వారు అదేంటి బరియల్ గ్రౌండ్ నుంచి వారు ఎత్తబడతారు. తర్వాత జీవంగా ఉన్నవారు దెన్ వారు ఎత్తబడ్డం అనేది మనం గమనిస్తాం. అయితే ఆ టైం నుంచి మనకు మన భూమి మీద 7 year ట్రిబులేషన్ జరుగుతుంది. ఈ ట్రిబులేషన్ ఎవరి కోసము అంటే ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మలేదో సంఘానికి ట్రిబులేషన్ కాదు. ఎందుకంటే నేను ఎప్పుడైతే రక్షింపబడ్డానో నా జడ్జిమెంట్ అయిపోయింది. నన్ను రక్షించుకున్నాడు, నన్ను నూతన హృదయం ఇచ్చి నన్ను అతను సొంతంగా చేసుకొని నాకు అతని ఆత్మనిచ్చాడు, ఆ ఇన్వెలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇచ్చాడు. అయితే వాక్యానుసారంగా గమనించినట్లయితే సంఘము 4th chapter నుంచి 19th chapter దాకా రెవల్యూషన్ లో ఎక్కడ సంఘం గురించి చెప్పబడలేదు. అయితే ఈ ట్రిబులేషన్ అంతా ఇట్ ఈస్ స్పెసిఫికలీ ఫర్ హూ హ్యావ్ నాట్ యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్ యాజ్ దేర్ లార్డ్ అండ్ సేవియర్. దాంట్లో జూస్ ఉన్నారు, దాంట్లో సెక్యులర్ పీపుల్ కూడా ఉన్నారు. అయితే పైన ఓల్డ్ టెస్టిమెంట్ సెయింట్స్, న్యూ టెస్టిమెంట్ బిలీవర్స్, ఈ 7 year ట్రిబులేషన్ అయిపోయిన తర్వాత వారందరూ కిందకి భూమి మీదకి యేసుక్రీస్తు 19th chapter లో, రెవల్యూషన్ చాప్టర్ 19 అదేంటి యేసుక్రీస్తు గుర్రం మీద, అదేంటి వైట్ హార్స్ మీద, రెవల్యూషన్ చాప్టర్ 19 verse 11 లో, అండ్ ఐ సా హెవెన్ ఓపెన్ అండ్ బిహోల్డ్ a white horse and he that sat on him was called faithful and true, and in righteousness he does judgment and make war, and his eyes were as a flaming fire అని యేసుక్రీస్తు సెకండ్ కమింగ్, ఇది సెకండ్ కమింగ్ అంటారు. ఇది దీని కూడా సెకండ్ కమింగ్ పార్ట్ గా ఉంటుంది. దిస్ ఇస్ ఓన్లీ పార్ట్. ఇది మధ్యాకాశంలో ర్యాప్చర్ అనేది జస్ట్ ఎ పార్ట్. కానీ 1000 ఏళ్ల పరిపాలన కోసం, 100 years మిలీనియల్ రెయిన్ కోసం యేసుక్రీస్తు ఓల్డ్ టెస్టిమెంట్ సెయిన్స్ తోటి, న్యూ టెస్టిమెంట్ బిలీవర్స్ తోటి భూమి మీదకి వస్తారు. ఈ 1000 ఏళ్ల పరిపాలన అయిన తర్వాత ఆ టైంలో సాతానుని సంఖ్యలు తీసుకొని బయటకు వచ్చినప్పుడు మనకు గాగు మగాగు యుద్ధము జరుగుతుంది. జరిగిన తర్వాత గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జిమెంట్, ఈ టైంలో బుక్స్ ఓపెన్ అవుతాయి. ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మలేదో వారిని జడ్జిమెంట్ అయ్యి వారిని నరకానికి పంపించేయడం. ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మి రక్షణగా ఉన్నారో వారు దే వుడ్ బి పార్ట్ ఆఫ్ న్యూ హెవెన్. మనకు రెవల్యూషన్ చాప్టర్ 21 లో గమనించినట్లయితే న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్ ఫామ్ అవడం మనం గమనిస్తాం. రెవల్యూషన్ చాప్టర్ 20 లో అయితే ఈ సాతానుడు తర్వాత 1000 year మిలీనియల్ రెయిన్ గురించి మనకు చెప్పబడింది. అయితే ఎప్పుడైతే న్యూ హెవెన్ న్యూ ఎర్త్ ఉందో ఇది మానవుని చేతులతో కట్టబడలేదు. ఇట్ ఈస్ డివైడ్ అథారిటీ తోటి కట్టబడింది. అది మనకు 22nd chapter లో అదేంటి రోడ్స్ గోల్డ్ తోటి అదేంటి దాని గురించి వివరణాత్మకంగా 9th verse నుంచి మనకు క్లియర్ గా న్యూ జెరూసలేం గురించి మనకు 21st chapter లో చెప్పబడుతుంది. ఓకే, తర్వాత విసి ఇటర్నిటీ అనేది మనం గమనిస్తాం. దిస్ ఇస్ ప్రీ ట్రిబులేషన్. ఇది ప్రీ ట్రిబులేషన్. అయితే నేను ఇంకొంచెం ఫర్దర్ వెళ్ళి మిడ్ ట్రిబులేషన్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిడ్ ట్రిబులేషన్ ఇవి చాలా హెవీ టాపిక్స్. కానీ ఈ సబ్జెక్ట్ ఇప్పుడే నేను క్లోజ్ చేశానంటే అఫ్ కోర్స్ దీని రికార్డింగ్ మీరు వినొచ్చు, మీకు ఒక అవగాహన వస్తుంది. అంటే ఇది నేను చెప్తుంటే మీకు అర్థమవుతుంది అనేసి నేను అనట్లేదు. దీనికి టైం పడుతుంది, మీరు జస్ట్ వినండి. దీని గురించి నేను మళ్ళీ అప్పుడప్పుడు క్లాసెస్లలో రిపీట్ చేసుకుంటూ వస్తాము. కానీ ఇప్పుడైతే జస్ట్ మిడ్ ట్రిబులేషన్ ఏ విధంగా, మిడ్ ట్రిబులేషన్ వారు ఏ విధంగా ఆలోచిస్తారు అనేది నేను మీతో ఒకసారి షేర్ చేసుకుంటాను. మిడ్ ట్రిబులేషన్ కూడా గమనించినట్లయితే యేసుక్రీస్తు ఇప్పుడు చర్చ్ ఏజ్ గా ఉంది కదా. అయితే మిడ్ ట్రిబులేషన్ ఏమవుతుందంటే ఈ 3.5 years
ఈ 7-year ట్రిబులేషన్ టైంలో మధ్యలో యేసుక్రీస్తు వచ్చి తీసుకొని వెళ్తాడు అని అంటారు. మిడ్ ట్రిబులేషన్ మధ్యలో యేసుక్రీస్తు అంటే సంఘము శ్రమల కాలం నుంచి వెళ్ళాలి అంటారు. దట్ ఈస్ దేర్ అండర్స్టాండింగ్. వాక్యానుసారంగానే చెప్తారు, వాక్యానుసారంగానే డిబేట్ చేస్తారు. నేను బహుశా ఒక 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 క్లాస్ని వదిలిపెట్టేసి ఇంకొకసారి ఎలాగా కాంట్రడిక్ట్ చేస్తున్నారు అంటే ప్రీని, మిడ్ని, పోస్ట్ని, ఆ మిలీనియల్ని ఎలా కాంట్రడిక్ట్ చేస్తున్నారని నేను దాని గురించి కూడా చెప్తాను. కానీ మిడ్ ట్రిబులేషన్ ఏమంటారంటే మధ్యలో అదేంటి ట్రిబులేషన్ టైం మధ్యలో యేసుక్రీస్తు వచ్చి తీసుకొని వెళ్తాడు. తర్వాత 1000 ఏళ్ల పరిపాలన ఉంటుందనేసి అంటారు. తర్వాత అబ్సల్యూట్లీ ఇటర్నల్ ఏదైతే ఉందో అది అంటారు. ఓకేనా? ఇది మిడ్ ట్రిబులేషన్ 3.5 years మధ్యలో 3.5 years ట్రిబులేషన్ అనేది అంటారు. తర్వాత ఇంకొకటి పోస్ట్ ట్రిబులేషన్ వ్యూ ఏంటి అంటే యేసుక్రీస్తు ఈ 7-year ట్రిబులేషన్ ఉంది కదా, ట్రిబులేషన్ అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు తీసుకొని వెళ్ళి అదే టైంలో సంఘాన్ని, ఓల్డ్ టెస్టిమెంట్ సెయింట్స్ని, న్యూ టెస్టిమెంట్ సెయింట్స్ని అందరు కలిసి మిలీనియల్ రూల్ చేస్తారనేది పోస్ట్ ట్రిబులేషన్. పోస్ట్ అంటే అయిపోయిన తర్వాత 7-year ట్రిబులేషన్ అంటే సంఘము ఈ ట్రిబులేషన్ అంతా ఫేస్ చేయాలి. ఫేస్ చేసిన తర్వాత వారు ఎత్తబడతారు, యేసుక్రీస్తు వచ్చి వీరిని తీసుకొని వెళ్తారు అనేసి పోస్ట్ ట్రిబులేషన్ వాళ్ళు అంటారు. పోస్ట్ ట్రిబులేషన్ అంటే సంఘము ట్రిబులేషన్ ద్వారా నుంచి వెళ్ళాలి అనేది వారు అంటారనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ పోస్ట్ ట్రిబులేషన్. అయితే దీంట్లో పార్షల్ ర్యాప్చర్ అనేది కూడా మనము గమనిస్తాం. పార్షల్ ర్యాప్చర్ అనేది ఇంకొకటి ఉంది. ఐ హోప్ నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయట్లేదు, జస్ట్ మీరు వినండి. దీని అంటే యాంగిల్స్లోనే నేను మీతో షేర్ చేస్తాను. కానీ ఇవి ఒకటేసారి డోసేజ్ ఇచ్చేసి మీ మీద డంప్ చేసి మీకు అర్థమైపోయింది అని అనట్లేదు. కానీ దీన్ని మనం చిన్నగా అర్థం చేసుకుందాం. అగైన్ పెద్ద మేధావులు గంభీరంగా ప్రీచ్ చేసేవారు, పెద్ద సంఘాలు చాలా రెవరెన్స్గా ఉండేవారు కూడా ఏ విధంగా రెవల్యూషన్ని అండర్స్టాండ్ చేసుకుంటున్నారు అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే జెనసిస్ నుంచి రెవల్యూషన్ దాకా బైబిల్ని చదివి యెహోవా జ్ఞానాన్ని ఆత్మ ద్వారా నింపబడిన తర్వాత క్రిస్టియానిటీలో లేకపోతే థియాలజికల్ బ్రాంచెస్లో ఇక్కడ వాక్యాన్ని అర్థం చేసుకోవడంలో ట్రిప్ అవ్వడం మనం గమనిస్తాం. లేఖనాల్ని క్షుణ్ణంగా రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్ జరగనప్పుడు దానివల్ల ఇలాంటి డిఫరెంట్ డాక్ట్రిన్స్ వచ్చాయి. అయితే ఈ పార్షల్ ర్యాప్చర్ ఏమంటదంటే ఈ 7-year ట్రిబులేషన్ టైంలో 7-year ట్రిబులేషన్ కాకముందు ర్యాప్చర్ అవుతుండొచ్చు, లేకపోతే 3.5 years టైంలో మధ్యలో అప్పుడన్నా ర్యాప్చర్ అవ్వచ్చు, లేకపోతే అయిపోయిన తర్వాత ర్యాప్చర్ అవ్వచ్చు, లేకపోతే డైరెక్ట్గా అదేంటి భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన వచ్చేటప్పుడు అప్పుడన్నా మీరు అదేంటి సంఘము ర్యాప్చర్ అవుతుంది అనేసి పార్షల్ ర్యాప్చర్స్ని వారు బోధిస్తారు. అంటే ఒకటేసారి కాదు, దాన్ని మధ్య మధ్యలో జరుగుతూ 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది అనేసి అంటారు. సో ఇది ఒక థియాలజికల్ ఇది అన్నమాట. తర్వాత ఎక్స్క్యూజ్ మీ సార్, ర్యాప్చర్ ఒకసారి వస్తుంది కదా, ర్యాప్చర్ ఓన్లీ వన్స్ అండి. దట్స్ వాట్ ర్యాప్చర్ ఈజ్ ఓన్లీ వన్స్. నేను దాని గురించి నేను మీకు స్క్రిప్చర్ వర్సెస్ కూడా నేను మీకు ఇస్తాను. సో ఇది ఇంకొక ప్రీ వ్రాత్ అనేది గమనించినట్లయితే దిస్ ఈజ్ అనదర్ ఎస్కటాలజీ వ్యూ అనేది కూడా ఉంటుంది. ప్రీ వ్రాత్
ఇది మీరు కేర్ఫుల్ గా వినాలి. ఇక్కడ సంఘము చర్చ్ ఏజ్ గా గమనించేటప్పుడు 3.5 years ట్రిబులేషన్ టైంలో దేర్ ఇస్ నో వ్రాత్ అంటారు. దెర్ ఇస్ నో వ్రాత్. ఫస్ట్ 3.5 years అదేంటి కష్టకాలము మెల్లగా స్లోగా స్టార్ట్ అవుతుంది. బిగినింగ్ కష్టకాలం అంటే ఇప్పుడు సంఘము గవర్నమెంట్ చర్చిని స్వార్థ ప్రకటించకుండా కొట్టి ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. అదేంటి సంఘం స్థాపించబడినప్పటి నుంచి ఇప్పటిదాకా సంఘానికి ట్రిబులేషన్ అదేంటి ఛాలెంజే ఉంది. కానీ ఇప్పుడు దాకా ఒక్కటే, దట్ ఈస్ ది ఓన్లీ ఆర్గనైజేషన్ విచ్ హ్యాస్ నాట్ అవుట్ ఆఫ్ బిజినెస్. అదైతే మనం కేర్ఫుల్ గా మనం గమనించాలి. కోవిడ్ టైంలో ఎన్నో బిజినెసెస్ కొట్టుకోపోయాయి, కానీ సంఘం అయితే అది నిలిచింది. యూనివర్సల్ చర్చ్ అన్నా లేకపోతే ఇండివిజువల్ చర్చ్ గా కూడా మనం గమనిస్తున్నాం. అయితే ఈ 3.5 years అంటే సెకండ్ హాఫ్ అంటే ట్రిబులేషన్, తర్వాత గ్రేటర్ ట్రిబులేషన్ అంట. దీని గురించి మనము వి విల్ లెర్న్ మోర్. బట్ గమనించినట్లయితే ఇక్కడ ఈ ట్రిబులేషన్ టైంలో ర్యాప్చర్ అవుతుంది. గ్రేటర్ ట్రిబులేషన్ టైంలో ర్యాప్చర్ అవుతుంది. ర్యాప్చర్ అయ్యి వెంటనే పరలోకానికి వెళ్ళి యేసుక్రీస్తు ద్వారా రిటర్న్ వస్తాము అని వారు అంటారు. సో ప్రీ వ్రాత్ అంటే సంఘము నో వ్రాత్ అంటారు. తర్వాత ఎప్పుడైతే గ్రేట్ ట్రిబులేషన్ స్టార్ట్ అవుతుందో టైంలో వారు ఎత్తబడతారు. ప్రీ వ్రాత్ అంటే 3.5 years సంఘము కఠిన కాలంలో వెళ్ళినా కానీ వారికి అంత ప్రెషర్ ఉండదు. ఏదైతే మనకు 7 bowls జడ్జిమెంట్, ట్రంపెట్ జడ్జిమెంట్ అవి జరుగుతున్నప్పటికీ అంత కఠినంగా సంఘంకు అంత ప్రాబ్లం ఉండదు. కానీ వారు ఎప్పుడైతే గ్రేటర్ ట్రిబులేషన్ స్టార్ట్ అవుతుందో ఆ టైంలో యేసుక్రీస్తు వచ్చి వారిని తీసుకొని వెళ్తాడు అనేది ప్రీ వ్రాత్ అనేది వారు అంటారు. అగైన్ మిలీనియల్ రూల్ స్టార్ట్ అవుతుంది అనేది దట్ ఈస్ అన్ అదర్ ఆర్గ్యుమెంట్ అన్నమాట. సో దీస్ ఆర్ ఆల్ ఆర్గ్యుమెంట్స్. సో బేసికలీ నేను మీకు ప్రీ ట్రిబులేషన్, మిడ్ ట్రిబులేషన్, పోస్ట్ పార్షల్ ర్యాప్చర్, తర్వాత ప్రీ వ్రాత్. ఓకే. సో మీకు నేను ఇచ్చిన అసైన్మెంట్ అంటే మీకు ఆటోమేటిక్ గా 100 marks వస్తాయి. మీ BTH టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి మీరు టెక్స్ట్ బుక్ లో ఏ విధంగా రాయబడ్డది అని మీరు చెప్పగలిగినట్లయితే సో ఇది దిస్ ఇస్ అనేది మనం గమనిస్తున్నాం. సో దీంట్లో మేజర్గా ప్రీ ట్రిబులేషన్ వారు ఉన్నారు, మిడ్ ట్రిబులేషన్ వారు ఉన్నారు, పోస్ట్ ట్రిబులేషన్ వారు ఉన్నారు. చాలా మంది మన చుట్టూరు సంఘాలలో చాలా మంది మిడ్ బోధిస్తారు, పోస్ట్ బోధిస్తారు, ప్రీ ట్రిబ్ కూడా బోధిస్తారు. అది మీరు వెళ్ళే చర్చ్ ఏ దృక్పథంలో ఎస్కటాలజీ చూస్తున్నారు అనేది కనిపెట్టాలంటే ఫస్ట్ మీరు మీ డాక్ట్రినల్ స్టేట్మెంట్ మీకు తెలిసి ఉండాలి. మీ సంఘ డాక్ట్రినల్ స్టేట్మెంట్ తెలిసి ఉండాలి. సో ఇది నేను అనుకుంటాను ఇప్పటికీ అంటే హెవీ లోడ్ అయింది. కానీ ఇదే టైంలో కొంచెం నాతో మీరు పేషెన్స్గా ఉన్నట్టయితే ఈ ప్రీ ట్రిబులేషన్ గురించి ఉన్న ఆర్గ్యుమెంట్, బిబ్లికల్ ఆర్గ్యుమెంట్ నేను మీతో పంచుకుంటాను. జస్ట్ వినండి అంతే. జస్ట్ అదంటే ఒక పార్క్ చేయండి. అంటే భోజనం తినేటప్పుడు ఫుల్ మీల్స్ తినేసిన తర్వాత కొంచెం డెజర్ట్ ఉంది, అదేంటి డబల్ కమీటా ఉంది తినండి అంటే, లేదు నాకు ఇక్కడ దాకా ఉందంటే సైడ్
సైడ్ పెట్టుకోవచ్చు తినండి అని ఎలాగుంటుందో అలాగా నేను ప్రీ ట్రిబులేషన్ ఆర్గ్యుమెంట్ జస్ట్ గా మీకు ఒకసారి ఐడియా ఇస్తాను. ప్రీ ట్రిబులేషన్ లేతే ప్రీ మిలీనియల్ అనేది గమనించినట్లయితే రెవల్యూషన్ చాప్టర్ 3 వర్స్ 10 రెవల్యూషన్ చాప్టర్ 3 వర్స్ 10 ని చూసినట్లయితే ఇట్ రీడ్స్, because thou hast kept the word of my patience, I will also keep thee from the hour of temptation, which shall come upon all the world to try them that dwell upon the earth. ఇది గ్రీక్ కాంటెక్స్ట్ లో గమనించినట్లయితే ఐ విల్ కీప్ యూ ఫ్రమ్ ది అవర్ ఆఫ్ టెస్టింగ్ అనేది గమనించినట్లయితే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద స్క్రిప్చరల్ ప్యాసేజ్. అక్కడ నేను దీని నుంచి ఇంకా డీటెయిల్స్ వెళ్ళను అని ఇది ఒక పాయింట్గా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొకటి ఇదే 3 verse 10 లో గమనించినట్లయితే టెస్ట్ దోస్ హు డ్వెల్ అపాన్ ది ఎర్త్ టు ట్రై దెమ్ దట్ డ్వెల్ అపాన్ ది ఎర్త్. అక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఐ ఆల్సో విల్ కీప్ ది ఫ్రమ్ ద అవర్ ఆఫ్ టెంప్టేషన్. అవర్ ఆఫ్ టెంప్టేషన్ నుంచి మిమ్మల్ని దూరం పెడతాను. విచ్ షెల్ కమ్ అపాన్ ఆల్ ది వరల్డ్ టు ట్రై దెమ్ దట్ డ్వెల్ అపాన్ ది ఎర్త్ అనేది ఆ రెండు ఎంఫసిస్ ని మనము నెక్స్ట్ క్లాస్ లో మనం గమనిద్దాం. కానీ ఇది జస్ట్ ఒక ఆర్గ్యుమెంట్, ఇది జస్ట్ మీకు ఒక ఆన్సర్ ఇప్పుడు ఇస్తున్నాను, హెవీగా చేయాలని లేదు. బట్ ఈ వర్డ్ OCCUR అకర్స్ అనే వర్డ్ మల్టిపుల్ టైమ్స్ వాడబడ్డది. మల్టిపుల్ టైమ్స్ ది ఎనిమీ ఆఫ్ ద చర్చ్ ఆర్ ఆల్వేస్ ఇన్ మైండ్ అనేది మనం గమనించాలి. దీని గురించి కూడా మనము ఈ వర్డ్ అకర్స్ అనేది రెవల్యూషన్ లో చాలా సార్లు మల్టిపుల్ టైమ్స్ గా వాడబడినట్టుగా మనం గమనిస్తాం. ఇంకొకటి ఈ ప్రీ ట్రిబులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గమనించినట్లయితే హోలీ స్పిరిట్ కార్యాలు ట్రిబులేషన్ టైంలో చాలా తక్కువగా ఉంటుంది. హోలీ స్పిరిట్ క్రియలు ఇప్పుడు హోలీ స్పిరిట్ నేను మీతో మాట్లాడుతున్నానంటే ఇట్ ఈస్ ఓన్లీ బై ద గ్రేస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మీరు ఈ టైంలో వేరే పనులున్నా కానీ మీరు ఈ టైంలో ఈ కూర్చొని మనం ఈ కూర్చుంటామంటే ఇట్ ఈస్ ఓన్లీ బై ద గ్రేస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. కానీ ట్రిబులేషన్ టైంలో ఆత్మ అంతగా అదేంటి భూమి మీద పని చేయకుండా ఉంటుంది అనేది మనము గమనిస్తాం. ఎందుకంటే మనల్ని ఎలాగైతే ఆత్మ మన తలంపుల నుంచి మన క్రియల నుంచి కాపాడుకుంటూ మన ప్రార్థనా జీవితంలో మనల్ని ఆత్మీయంగా ఏ విధంగా అయితే దినదినాంగి ఎదుగుతున్నామో ట్రిబులేషన్ టైంలో ఏది నిజము ఏది అబద్ధము ఏది దైవికము ఏది సిన్ఫుల్ అనేది తెలియకుండా పోతుంది. దట్ ఈస్ ది ట్రిబులేషన్. అయితే ఆ టైంలో హోలీ స్పిరిట్ ఇన్ఫ్లుయెన్స్ అంతగా ఉండదు. అయితే రెవల్యూషన్ చాప్టర్ 4 నుంచి 19 దాకా గమనించినట్లయితే ఎక్కడ సంఘం గురించి మాట్లాడేది ఉండదు. దేర్ ఇస్ నో రెఫరెన్స్ టు ద చర్చ్ స్టార్టింగ్ ఫ్రమ్ 4th chapter టు 19th chapter అనేది మనం గమనిస్తాం. అయితే ద చర్చ్ ఈజ్ ఇన్ హెవెన్ అని మనకు 13th chapter 6th verse లో మనం గమనించవచ్చు. ద చర్చ్ ఈజ్ ఇన్ హెవెన్ అని 13th chapter రెవల్యూషన్ చాప్టర్ 13 verse 6. And he opened his mouth in blasphemy against God, so blasphemy his name and his tabernacle and them that dwell in heaven. And them that dwell in heaven అనేది మనము గమనిస్తున్నాం. సో ఇంకొకటి ఎఫిషియన్స్ చాప్టర్ 2 verses 21 to 22 ని చదివినా
అక్కడ సంఘాన్ని బ్రైడ్ గా రెఫరెన్స్ ఇవ్వడం మనం గమనిస్తాం. తర్వాత రెవల్యూషన్ చాప్టర్ 19 వర్స్ 1 ని గమనించిన, లేకపోతే 7th వర్స్ నుంచి 8th వర్స్ గా గమనించిన, రిటర్న్ టు అర్త్ అట్ క్రైస్ట్ సెకండ్ కమింగ్ అనేది మనము గమనిస్తాం. అయితే దిస్ ఇస్ అనదర్ థియాలజికల్ గా బిబ్లికల్ గా ఆర్గ్యుమెంట్ అనేది మనం గమనిస్తాం. తర్వాత చర్చ్ విల్ నాట్ గో త్రూ వ్రాత్. సంఘము వ్రాత్ ద్వారా పోదు అనేది జాన్ చాప్టర్ 5 వర్స్ 24 అన్నా, లేతే రోమన్స్ చాప్టర్ 5 వర్సెస్ 9 అన్నా, లేతే రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 1 అన్నా, లేతే ఫస్ట్ థెస్సలోనియన్స్ చాప్టర్ 1 వర్స్ 10 నుంచి 5th చాప్టర్ వర్స్ 9లో మనం చదివిన సంఘం గురించి క్లియర్ గా ఇట్ విల్ నాట్ గో అండర్ వ్రాత్ అనేది మనం గమనిస్తున్నాం. ద చర్చ్ హ్యాస్ బీన్ ప్రామిస్డ్ పర్సిక్యూషన్ అండ్ ట్రిబులేషన్. చర్చికి పర్సిక్యూషన్ అయితే కంపల్సరీ, ట్రిబులేషన్ అయితే కంపల్సరీ. కానీ రేపటి దినం ఫ్యూచర్ లో ఈ 7-year ట్రిబులేషన్ లో అది ఉండకుండా అనేది దట్ ఈస్ అన్ అదర్ వీ నీడ్ టు బి కేర్ఫుల్ అనేది మనం గమనిస్తున్నాం. ఇదేంటి సంఘము స్క్రిప్చర్ వర్సెస్ జాన్ చాప్టర్ 16 వర్స్ 33, యాక్ట్స్ చాప్టర్ 5 వర్స్ 41, ఫిలిపియన్స్ చాప్టర్ 1 వర్స్ 29, ఫిలిపియన్స్ చాప్టర్ 1 వర్స్ 29 గమనించినట్లయితే చర్చికి పర్సిక్యూషన్, చర్చ్ స్టార్ట్ అయినప్పటి నుంచి పర్సిక్యూషన్ ఉంది, దానికి ఇట్ ఈస్ ఇన్ ద అండర్ ట్రిబులేషన్ అనేది మనము గమనిస్తున్నాం. కానీ ఈ ట్రిబులేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది 7-year ట్రిబులేషన్ అనేది మనము చూస్తాం. అది ఏంటి అంటే రెవల్యూషన్ చాప్టర్ 6 వర్సెస్ 15 to 17, 11th చాప్టర్ వర్స్ 18, 14th చాప్టర్ వర్స్ 10, లేతే 19th వర్స్ అన్నా కానీ మనము గమనించవచ్చు. వ్రాత్ అండ్ పర్సిక్యూషన్ ఆర్ టోటలీ డిఫరెంట్. ఇక్కడ వ్రాత్ WRATH, వ్రాత్ ఇది ఇందాక రెవల్యూషన్ చాప్టర్ 3 వర్స్ 10 లో కూడా చదివినట్లయితే అదేంటి ట్రిబులేషన్ అంతా వ్రాత్ మీద మాట్లాడుతుంది. ఈ ట్రిబులేషన్ వేరు, ఈ పర్సిక్యూషన్ వేరు. ఈ వ్రాత్ వచ్చేది ఫ్యూచర్ 7-year ట్రిబులేషన్ వ్రాత్ అది డిఫరెంట్ గా ఉంటుంది. సో సంఘము ఆ వ్రాత్ నుంచి పోకుండా ఉంటుంది అనేది దట్ ఈస్ ది థియాలజికల్ గా, వాక్యానుసారంగా, గ్రామటికల్, హిస్టారికల్, కాంటెక్స్చువల్ గా, బిబ్లికల్ గా దిస్ ఈస్ ది. సో యేసుక్రీస్తు గమనించినట్లయితే జాన్ చాప్టర్ 14 వర్స్ 3ని గమనించినట్లయితే జీసస్ క్రైస్ట్ సేస్ ఐ విల్ కమ్ బ్యాక్ అండ్ టేక్ యూ టు బీ విత్ మీ, ఐ ఆమ్ కమింగ్ అని మనము గమనిస్తాం. అదే న్యూ టెస్టిమెంట్ లో అదేంటి యేసుక్రీస్తు టీచింగ్ ని గమనించినట్లయితే టు రిసీవ్ హిస్ సెయింట్స్ అనేది మనకు జేమ్స్ చాప్టర్ 5 వర్సెస్ 8 to 9 ని చదివిన, హీబ్రూస్ చాప్టర్ 9 వర్స్ 28 ని చదివిన, ఫస్ట్ పీటర్ చాప్టర్ 1 వర్సెస్ 6 to 7 ని చదివిన, లేతే ఫస్ట్ జాన్ చాప్టర్ 2 వర్స్ 28 ని చదివిన, లేతే 3rd చాప్టర్ 2 to 3 వర్సెస్ ని చదివిన, లేతే రెవల్యూషన్ చాప్టర్ 22 వర్సెస్ 10 to 12 ని చదివిన, మనకు క్లియర్ గా న్యూ టెస్టిమెంట్ లో యేసుక్రీస్తు యొక్క టీచింగ్స్ దట్ హీ విల్ కమ్ టు రిసీవ్
హిస్ సెయింట్స్ టు హిమ్సెల్ఫ్ బిఫోర్ ద ట్రిబులేషన్ అనేది మనకు క్లియర్గా చెప్పబడి ఉంది. అయితే గమనించాలి, ఇవి దీన్ని కంక్లూజన్కి ఇమీడియట్గా మీరు రాకండి. ఇవి ఏవైతే మీరు చదువుతున్నారో మీకు క్వశ్చన్స్ వస్తాయి. ఈ వీడియో రికార్డింగ్ మీకు ఉంది. మీరు నాకు అదేంటి క్వశ్చన్స్ వాట్సాప్ టెక్స్ట్ పంపించిన నెక్స్ట్ క్లాస్లో మీరు అడిగిన వీ క్యాన్ డిస్కస్ దిస్ ఫర్దర్. కానీ ఇవి కొన్ని కీ పాయింట్స్ని మీ ముందు షేర్ చేయాలనేసి నేను అదండి క్లాస్లో షేర్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ 1 hour దాకా మనము అదేంటి టైం స్పెండ్ చేసాం. 1 hour దాకా వీ కుడ్ ఏబుల్ టు డీల్ విత్ ఇట్. సో ర్యాప్చర్ గురించి లేకపోతే డాక్ట్రినల్గా మనం గమనించాం. అయితే ఈ టైంలో ర్యాప్చర్ గురించి లేకపోతే సెకండ్ కమింగ్ గురించి జేమ్స్ గారు అడిగిన క్వశ్చన్ని ఆన్సర్ చేయాలనేసి ఉన్నాను. ఇందాక జేమ్స్ గారు అడిగినప్పుడు ర్యాప్చర్ ఒకటే కదా అని. సో ఆ ర్యాప్చర్ అనే దాని విషయంలో తర్వాత సెకండ్ కమింగ్ రెవల్యూషన్ సెకండ్ కమింగ్ గురించి కొన్ని ఎంఫసిస్ ని నేను మీతో షేర్ చేసుకుందాం అనేసి. యాక్చువల్లీ ఈరోజు ఎఫిషియన్స్ చాప్టర్ 2 ఎఫెసీ సంఘం గురించి తర్వాత ఈ ఫిలడెల్ఫియా సంఘం గురించి మాట్లాడదాం అనుకున్న ప్రిపరేషన్ అయ్యున్నా, కానీ ఇవి కొన్ని ఫౌండేషన్స్ నేను క్లియర్గా చేసినట్లయితే ఈ సంఘ ఏజ్ గురించి మనము వెళ్తున్నప్పుడు ఒక క్లారిటీ ఉంటుంది. ఇవి ఇనిషియల్గా మనం మాట్లాడుకోపోయినట్లయితే మధ్యలో మనకు డౌట్స్ వస్తున్నప్పుడు ఆ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ఈ ఫౌండేషన్ క్లాస్ మనకు హెల్ప్ఫుల్ అవుతుంది అనేసి నేను ఇంత టైం స్పెండ్ చేశాను. ఓకే, సో ఈ ర్యాప్చర్ అనేది గమనించినట్లయితే రెవల్యూషన్ చాప్టర్ 3 verse 10 ఇందాక ప్రీ ట్రిబులేషన్ వర్స్గా మనము చూసి, అయితే సెకండ్ కమింగ్ స్క్రిప్చర్ వర్స్ ని గమనించినట్లయితే రెవల్యూషన్ చాప్టర్ 19 verses 11 to 21 గమనించినట్లయితే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెకండ్ కమింగ్. అఫ్ కోర్స్ దేర్ ఆర్ అదర్ స్క్రిప్చర్ వర్సెస్, కానీ అదేంటి ఫస్ట్ పాయింట్ రెవల్యూషన్ చాప్టర్ 3 verse 10 అనేది నేను ఎంఫసైజ్ చేస్తున్నాను. ఇంకొక పాయింట్ ఏంటంటే చాప్టర్ 4 verse 1లో గమనించినట్లయితే, నేను కింగ్ జేమ్స్ బైబిల్ వాడుతున్నాను. ఆఫ్టర్ దిస్ ఐ లుక్డ్ అండ్ బిహోల్డ్ అ డోర్ వాజ్ ఓపెన్డ్ ఇన్ హెవెన్ అండ్ ద ఫస్ట్ వాయిస్ విచ్ ఐ హర్డ్ వాజ్ యాజ్ ఇట్ వేర్ అ ట్రంపెట్ టాకింగ్ విత్ మీ విచ్ సెడ్ కమ్ అప్ హిదర్ అండ్ ఐ విల్ షో ది థింగ్స్ విచ్ మస్ట్ బి హియర్ ఆఫ్టర్. రెవల్యూషన్ ని గమనించినట్లయితే ఫస్ట్ 3 చాప్టర్స్ ప్రెజెంట్, 4th చాప్టర్ నుంచి 19th చాప్టర్ దాకా ఫ్యూచర్ పర్స్పెక్టివ్లో రాయబడి ఉన్నట్టుగా మనము గమనించాం. 3 భాగాలుగా రెవల్యూషన్ ని అదేంటి డివైడ్ చేస్తారు. నేను దీని గురించి ముందే చెప్పాను. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్గా రాయబడి ఉంది. అది రెవల్యూషన్ చాప్టర్ 1 ఏమో పాస్ట్, రెవల్యూషన్ చాప్టర్ 2 verse 3 ఏమో ప్రెజెంట్, 4th చాప్టర్ నుంచి 22nd చాప్టర్ దాకా ఫ్యూచర్. యా, అయితే 3rd చాప్టర్ అయిపోయిన తర్వాత 4th చాప్టర్లో verse 1లో గమనించినట్లయితే ఐ విల్ షో దీస్ థింగ్స్ విచ్ మస్ట్ బి హియర్ ఆఫ్టర్. దీన్ని గ్రీక్లో గమనించినట్లయితే మెటాటాడో అని అంటారు. మెటాటాడో ఆఫ్టర్ దీస్ థింగ్స్ అనేది ఉంది. సో దీని తర్వాత అంటే పాస్ట్ చాప్టర్ 1,
చాప్టర్ 2, చాప్టర్ 3 ప్రజెంట్, దీని తర్వాత ఫ్యూచర్ ఏం జరుగుతుందో అనేది మనము గమనిస్తున్నాం. గమనించాలి. లాస్ట్ ఇది 3rd క్లాస్ మనం టీచ్ చేస్తున్నాం. మనము ఏ విధంగా బైబిల్ని, బుక్ ఆఫ్ రెవల్యూషన్ని ఏ విధంగా తర్జుమా చేస్తున్నామంటే ఫ్యూచరిస్టిక్ వ్యూలో మనం తర్జుమా చేస్తున్నాం. ఫ్యూచరిస్టిక్ లిటరల్ వ్యూ, ఫ్యూచరిస్టిక్ వ్యూలో మనము తర్జుమా చేస్తున్నాం. సో మీకు గుర్తుందో లేదో, అదేంటి, నేను మన టెక్స్ట్ బుక్లో కూడా ఇనీషియల్గా గమనించినట్లయితే దేర్ ఆర్ ఏ విధంగా ఇది రెవల్యూషన్ని ఏ విధంగా మనము ఐడియలిస్ట్ వ్యూ, ప్రిటిస్ట్ వ్యూ, హిస్టారికల్ వ్యూ, ఫ్యూచరిస్టిక్ వ్యూ అనేది మనము గమనించాం. ఐడియలిస్ట్ వ్యూ అంటే అదేంటి, హిస్టారికల్గా ఐడియల్గా ఇది ఆల్రెడీ జరిగిపోయింది అనేది. ప్రిటిస్ట్ వ్యూ అనేది మనం మాట్లాడుకున్నాం, హిస్టారికల్గా మాట్లాడుకున్నాం, ఫ్యూచరిస్టిక్గా మనం మాట్లాడుకున్నాం. సో వీఆర్ ఇంటూ ఫ్యూచరిస్టిక్. సో నేను మళ్ళా అవన్నీ నేను జస్ట్ మీకు జ్ఞాపకానికి తీసుకొని వస్తున్నాను అంతే. సో ఈ ఫ్యూచరిస్టిక్ వ్యూలో గమనించేటప్పుడు రెవల్యూషన్ చాప్టర్ 4 verse 1గా గమనించినట్లయితే ఆఫ్టర్ దీస్ థింగ్స్. తర్వాత 1 Thessalonians చాప్టర్ 4 verse 16 into 17, yeah. 1 Thessalonians చాప్టర్ 4 verse 16ని గమనించినట్లయితే లాస్ట్ సండే 1 Thessalonians చాప్టర్ 5 verses 15లో మేము సంఘంగా చదివి ఉన్నాము. అయితే ఈ 1 Thessalonians చాప్టర్ 4ని తిరిగేసినట్లయితే 1 Thessalonians చాప్టర్ 4 verse 16ని చదివినట్లయితే, For the Lord himself shall descend from heaven with a shout, with the voice of the archangel, and with the trumpet of God, and the dead in Christ shall rise first. ఇది ర్యాప్చర్ కి సంబంధించిన వచనం. అయితే ఈ ర్యాప్చర్ అనే వర్డ్ మనకు బైబిల్లో ఎక్కడ దొరకదు. 20th సెంచరీలో ఆ వర్డ్ని క్లియర్గా అర్థం చేసుకోవడానికి వాడిన మాట ర్యాప్చర్ అనేది. రాప్చోరా అని అంటారు గ్రీక్లో. రాప్చోరా అనే పర్స్పెక్టివ్ నుంచి ర్యాప్చర్ అనేది ఇంగ్లీష్ పదము వాడబడ్డది. దాన్ని ఆ ప్రొఫెసర్ పేరు గుర్తు రావట్లేదు, నోట్ల మీదనే ఉంది, కానీ నేను వచ్చినప్పుడు నేను అది మీకు షేర్ చేస్తాను. వారి ద్వారా ర్యాప్చర్ అనే పదాన్ని మనము గమనించవచ్చు. అయితే సెకండ్ కమింగ్ పర్స్పెక్టివ్లో గమనించినట్లయితే జెకరియా చాప్టర్ 14 verse 4, జెకరియా చాప్టర్ 14 verse 4ని మీరు చదివినట్లయితే, క్రైస్ట్ విల్ కమ్ టు ది ఎర్త్, హిస్ ఫీట్ టచింగ్ ది మౌంట్ ఆఫ్ ఆలివ్స్. యాక్ట్స్ చాప్టర్ 1లో ఏ విధంగా అయితే శిష్యులు లేకపోతే 500 మంది పైనకి అదేంటి ఆకాశం తట్టు చూస్తున్నప్పుడు, వెన్ ద వాయిస్ సేస్, మీరు ఏ విధంగా అయితే అతన్ని ఆరోహణం అయిపోయాడో ఆ విధంగానే తిరిగి వస్తాడనేది మనకు జెకరియా చాప్టర్ 14 verse 4లో ఉంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెకండ్ కమింగ్ అనేది మనం గమనిస్తున్నాం. తర్వాత ఇంకొక ర్యాప్చర్ పర్స్పెక్టివ్లో గమనించినట్లయితే జాన్ చాప్టర్ 14 verses 1 to 2. జాన్ చాప్టర్ 14 verses 1 to 2. జాన్ చాప్టర్ 14 verses 1 to 2 చదివిన, 1 Thessalonians చాప్టర్ 4 verses 15 to 17ని చదివిన మనకు he is coming for the saints. జాన్ చాప్టర్ 14 ఒకసారి చదువుదాం. జాన్ చాప్టర్ 14 మీరు నాతో ఉన్నారు కదా, నేను సారీ హెవీ లోడ్ అవట్లేదు అనుకుంటాను, అదేంటి రికార్డింగ్ ఉంది. కానీ ఐ హోప్ ఇది ఇందాక క్వశ్చన్ అడిగారు కాబట్టి నేను ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ దిస్ మోర్ ఇన్ఫర్మేషన్ టు యూ.
John chapter 14 verses 1 and 2. Let not your heart be troubled, ye believers in God. Believe also in me. In my Father's house are many mansions. If it were not so, I would have told you. I go to prepare a place for you. ఇదే ఫస్ట్ థెస్సలోనియన్స్ చాప్టర్ 4 వర్సెస్ 15 to 17 ని చదివినట్లయితే, ఫర్ దిస్ we say unto you by the word of the Lord, that we which are alive and remain unto the coming of the Lord shall not prevent them which are asleep. For the Lord himself shall descend from heaven with a shout అనేది ఇందాక మనం ఆల్రెడీ 16th verse ని 17th verse ని మనం గమనించాం. 17th verse చదవలేదు. Then we which are alive and remain shall be caught up together with them in the clouds to meet the Lord in the air, and so shall we ever be with the Lord అనేది ఇది rapture కి సంబంధించిన స్క్రిప్చర్ వర్స్. అయితే ఇదే సెకండ్ కమింగ్ పర్స్పెక్టివ్ లో గమనించినట్లయితే మాథ్యూ చాప్టర్ 24 కూడా ఓకే. మాథ్యూ చాప్టర్ మాథ్యూ చాప్టర్ సార్ ఇదే అర్థం కాలేదు సార్ నాకు. నాశనకరమైన హే వస్తువు పరిశుద్ధమైన స్థలమని మీరు చూడగానే. మాథ్యూ చాప్టర్ 24 15 సార్. ఇది మాథ్యూ చాప్టర్ 24 అబామినేషన్ ఆఫ్ డెసలేట్ అనేది మనం గమనిస్తున్నాం. దీని గురించి డానియల్ చాప్టర్ 9కి వెళ్ళాలి, డానియల్ చాప్టర్ 11 చూడాలి. 31st verse అయితే డానియల్ చాప్టర్ 12 verse 11లో కూడా చదివినట్లయితే దీని గురించి ఉంది. కానీ నేనైతే ఇప్పుడు దానికి వెళ్ళను, కొంచెం చాలా హెవీ అయిపోతుంది. సో ఇప్పుడైతే వి విల్ ఇదేంటి ఓన్లీ ర్యాప్చర్ సెకండ్ కమింగ్ గురించి నేను మీతో షేర్ చేసుకుంటాను. ఆ క్వశ్చన్ మీద ఏదైతే అడిగారో డెసోలేషన్ గురించి మాట్లాడుతుంది. దాని గురించి వి విల్ డీల్ విత్ ఇట్, బట్ నాట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఎందుకంటే డానియల్కి 24th chapter 15th verse ని గమనించినట్లయితే, when he therefore 15th verse, when he therefore shall see the abomination of desolate spoken of by Daniel the prophet stand in the holy place, whoso readeth let him understand అనేది మనం గమనించినట్లయితే కంపల్సరీగా మనము డానియల్ 9 చదవాలి, 11th chapter 31st verse చదవాలి, డానియల్ చాప్టర్ 12 verse 11. అది ఈరోజు ఓన్లీ దీని విషయం మాట్లాడుతున్నాం కాబట్టి దీని గురించి వి విల్ డీల్ విత్ ఇట్, బట్ నాట్ అట్ దిస్ స్టేజ్. అయితే ఈ మాథ్యూ చాప్టర్ 25 verse 31 ని చదివిన, ఫస్ట్ థెస్సలోనియన్స్ చాప్టర్ 3 verse 13 ని చదివిన, లేకపోతే రెవల్యూషన్ చాప్టర్ 19 verse 14 ని చదివిన, ఇదేంటి హీఈస్ కమింగ్ విత్ ద సెయింట్స్ అనేది మనకు క్లియర్గా చెప్పబడదు. దిస్ ఈస్ ది సెకండ్ కమింగ్. ఇది సెకండ్ కమింగ్ ప్యాసేజ్గా మనము గమనిస్తున్నాం. తర్వాత ఫోర్త్ ఇంకొక పాయింట్గా గమనించినట్లయితే, ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 15 verse 51, ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 15 verse 51 ని గమనించినట్లయితే, మిస్టరీ ట్రూత్ రివీల్డ్ ఓన్లీ టు ద న్యూ టెస్టిమెంట్ ఏజ్. ఈ మిస్టరీ ఇతరులకి పాత నిబంధన వారికి ఇవ్వబడలేదు. ఇట్ ఈస్ ఓన్లీ సంఘము, లేకపోతే సంఘము ఎత్తబడ్డము. ఇట్ ఈస్ ఓన్లీ బాడీ ఆఫ్ ద చర్చ్. ఏదైతే ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 15 verse 51 నుంచి 58 దాకా చదివినట్లయితే, ఇట్ ఈస్ వాజ్ ఏ మిస్టరీ టు ది ఓల్డ్ టెస్టిమెంట్ సెయింట్స్. కానీ ఇదేంటి, దిస్ ఈజ్ ఓన్లీ గివెన్ టు ద న్యూ టెస్టిమెంట్ అనేది మనము గమనిస్తున్నాం. అయితే ఈ సెకండ్ కమింగ్ గురించి
ఓల్డ్ టెస్టిమెంట్ ప్రాఫిట్స్ కి దట్ వాజ్ ది సెంట్రల్ ఐడియా. కానీ న్యూ టెస్టిమెంట్ బిలీవర్స్ కి ఇట్ వాజ్ బిన్ క్లారిఫైడ్ అనేది మనము గమనిస్తాం. ఎలాగా అంటే జెరిమాయా చాప్టర్ 30 వర్సెస్ 7 ని చదివిన, జకరాయా చాప్టర్ 14 వర్సెస్ 1 to 3 చదివిన, లేకపోతే మాథ్యూ చాప్టర్ 24 వర్స్ 30 ని చదివిన, కొలోషియన్స్ చాప్టర్ 3 వర్స్ 4 ని చదివిన మనకు ఈ మిస్టరీ ఎలాగా ఓల్డ్ టెస్టిమెంట్ సెయింట్స్ నుంచి మనకు న్యూ టెస్టిమెంట్ బిలీవర్స్ కి క్లారిటీని, లేఖనాల పరంగా క్లారిటీని ఏ విధంగా ఇవ్వబడ్డదో మనము క్లియర్ గా మనం గమనించవచ్చు అనేది మనం గమనించవచ్చు. సో ఇది దిస్ వాజ్ ఎ మిస్టరీ ఇన్ ది ఓల్డ్ టెస్టిమెంట్, బట్ ఇట్ ఈస్ బీన్ క్లారిఫైడ్ అనేది మనం గమనిస్తాం. ఇంకొక విధంగా గమనించినట్లయితే ఈ ఫస్ట్ కొరింథియన్సే చాప్టర్ 15 వర్సెస్ 51 to 58 ని చదివిన, దాంతోపాటు ఫిలిపియన్స్ చాప్టర్ 3 వర్సెస్ 20 to 21 ని చదివినట్లయితే, ఫిలిపియన్స్ చాప్టర్ 3 వర్సెస్ 20 to 21. For our conversation is in heaven, from whence also we look for the Savior, the Lord Jesus Christ, who shall change our vile body, and it may be fashioned like unto his glorious body, according to the works whereby he is able even to subdue all things unto himself. అది ఫిలిపియన్స్ చాప్టర్ 3 వర్సెస్ 20 to 21. ఇక్కడ ఏమవుతుంది అనంటే, సంఘానికి గ్లోరిఫైడ్ బాడీస్ ఇవ్వనట్టుగా మనము ఫిలిపియన్స్ చాప్టర్ 3 వర్సెస్ 20 to 21, అలాగనే ఫస్ట్ థెస్సలోనియన్స్ చాప్టర్ 4 వర్స్ 17 లో అదేంటి సంఘము ఈజ్ ఇన్ హెవెన్ ఫర్ 7 years అనేది మనము గమనిస్తున్నాం. అయితే సెకండ్ కమింగ్ టైంలో గమనించినట్లయితే మాథ్యూ చాప్టర్ 25 వర్సెస్ 31 to 34 గా గమనించినట్లయితే, మాథ్యూ చాప్టర్ 25 వర్సెస్ 31 to 34 గా గమనించినట్లయితే, బాడీస్ ఆఫ్ ద ట్రిబులేషన్ సెయింట్స్ left in mortal stage to continue to live on the earth in the millennium అని చెప్పబడుతుంది. మాథ్యూ చాప్టర్ 25 ఒకసారి మనం చదువుదాం క్లారిటీ కోసము. మాథ్యూ చాప్టర్ 25 వర్సెస్ 31 to 34. When the Son of Man comes in his glory and all the holy angels with him, then he will sit on the throne of his glory. All the nations will be gathered before him, and he will separate them one from another, as a shepherd divides his sheep from the goats. And he will set the sheep on his right hand, but the goats on the left. Then the king will say to those on his right hand, "Come, you blessed of my Father, inherit the kingdom prepared for you from the foundation of the world. For I was hungry, and you gave me food. I was thirsty, you gave me drink. I was a stranger, you took me in. I was naked and you clothed me. I was sick, and you visited me. I was in prison, and you came to me." ఈ వచనాన్ని సెకండ్ కమింగ్ టైంలో ఎవరైతే ట్రిబులేషన్ టైంలో రక్షణ పొందిన వారు, దే ఆర్ ఇన్ దేర్ మోర్టల్ స్టేజ్, దే కంటిన్యూ టు లివ్ ఆన్ ది ఎర్త్ అనేది మనము డ్యూరింగ్ ది మిలీనియల్ రెయిన్ కింద ఉన్నట్టుగా మనము, దట్ ఈస్ ఆల్సో అనదర్ క్రాస్ రెఫరెన్సెస్ గా మనము గమనిస్తున్నాం. సో ఐ హోప్ నేను ఇక్కడికి ఆపేస్తాను. 15 minutes ఉంది. సో మీకు కొన్ని పాయింట్స్ ఇక్కడ షేర్ చేశాను. చాలా సబ్జెక్ట్ని చూసాము.
ర్యాప్చర్ పరంగా, తర్వాత సెకండ్ కమింగ్ పరంగా. సో సెకండ్ కమింగ్ అదేంటి ర్యాప్చర్ ఈజ్ వన్ పార్ట్, దెన్ దిస్ ది సెకండ్ పార్ట్ అనేదిగా మనము గమనిస్తున్నాం. సో ర్యాప్చర్ ఈజ్ వన్ టైం, బట్ సెకండ్ కమింగ్ ఈజ్ ది వేర్ ఫుల్ ఫ్లెజ్ గా ఓల్డ్ టెస్టిమెంట్ సెయింట్స్ తోటి, న్యూ టెస్టిమెంట్ బిలీవర్స్ తోటి యెహోవా యేసుక్రీస్తు భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన కోసము వస్తున్నట్టుగా మనము గమనిస్తాం. సో దిస్ ఇస్ వాట్. సో ఇది ఇప్పుడు దాకా మీరు ఏదైతే విన్నారో, మీరు యూ హ్యావ్ టు టేక్ టైం. అంటే మీరు ఇవన్నీ వినుండొచ్చు, వినుండపోకుండొచ్చు, లేకపోతే బైబిల్ కాలేజీలో ఇలాగా స్టడీస్ చేస్తున్నాం కాబట్టి అకాడమిక్గా మనము చూస్తున్నప్పుడు అదేంటి ఇవి కొన్ని ఈ స్టేజ్లో మనము ఫస్ట్ ఇయర్ ఎస్కటాలజీ, సెకండ్ ఇయర్ కవనెంటల్ గా చూసినప్పుడు, థర్డ్ ఇయర్ గమనించేటప్పుడు హౌ ఆర్ వి అనలైజింగ్ ద స్క్రిప్చర్ అనేది ముఖ్యంగా ఉంటుంది. సో ఈరోజు బేసికలీ ప్రీ ట్రిప్, మిడ్ ట్రిప్, పోస్ట్ ట్రిప్ అనేది మనము గమనించాం. సో ఓకే, సో దిస్ ఇస్ వాట్. సో ఎనీ డౌట్స్, ఎనీ థాట్స్? అంటే ఇప్పుడు దాకా మనం మాట్లాడిన దాంట్లో ఏదన్నా కన్ఫ్యూజన్ లేకపోతే ఏదన్నా ఉంటే దాని గురించి క్లారిటీ విషయంలో మనం మాట్లాడచ్చు. ఇప్పుడు మీరు అడగాలని దెర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్. టేక్ టైం. దీని గురించి నేను రికార్డింగ్ మీకు గూగుల్లో ఆల్రెడీ షేర్ చేస్తుంది. ఒకటే లింక్, మీకు ఆ లింక్ వేరే వారికి పంపించండి. ఓన్లీ క్లాస్ తీసుకున్న వారితోనే మీరు షేర్ చేసుకున్నట్టయితే దట్ వుడ్ బి హెల్ప్ఫుల్. సో మీరు బహుశా ఒక 2 days టైం ఇచ్చినట్లయితే ఈ వీడియో కూడా నేను మీకు షేర్ చేస్తాను. యూజువల్గా ఈ క్లాస్ ఒక 2 hours క్లాస్ అయిపోయిందంటే 3 నుంచి 4 hours దాకా వీడియో రెండర్ అవుతుంది. సో దాన్ని వారానికి ఓన్లీ 2 సార్లు అప్లోడ్ చేస్తున్నాను. సో యూట్యూబ్లో మీకు ఆ క్లాసెస్ దొరుకుతాయి. సో ఎనీ థాట్, ఎనీ డౌట్ ఆర్ ఎనీ పాయింట్ టు బి క్లారిఫైడ్ దాని గురించి చెప్తే నేను ఐ క్యాన్ షేర్. నాకు అదేంటి వాట్సాప్లో కూడా మీ క్వశ్చన్స్ని మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు వాట్సాప్లో నాకు క్వశ్చన్ వేసినట్లయితే నేను నెక్స్ట్ క్లాస్లో ప్రిపేర్ చేసుకొని నేను మీతో రాగలుగుతాను. నెక్స్ట్ క్లాస్ని డైరెక్ట్గా ఎఫెసియన్స్ రెవల్యూషన్ చాప్టర్ 2 verse 1 to 8 దాకా దాన్ని మనము నెక్స్ట్ క్లాస్లో చూస్తాం. ఈ 7 సంఘాల గురించి నెక్స్ట్ క్లాస్లో we will be studying. So anytime you are most welcome. ఇదేంటి మీరు యూ కెన్ షేర్ క్వశ్చన్స్ని మీరు నాకు షేర్ చేసినట్లయితే నేను నెక్స్ట్ అదేంటి ప్రిపేర్ అయ్యేసి కూడా రాగలుగుతాను. ఇప్పుడే మీరు అడగనవసరం లేదు. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ ఆర్ మోస్ట్ వెల్కమ్. బట్ యు ఆర్ ఆల్సో ఫ్రీ టు షేర్ ఇట్ ఆన్ వాట్సాప్. నేను వాట్సాప్ అయితే నేను మీకు ఇదేంటి నేను ఇంకా టైం తీసుకొని నేను మీకు ఇంకా క్లారిటీగా నేను ఆన్సర్ చేయగలుగుతాను. ఓకే సార్, ఎక్స్క్యూజ్ మీ సార్, ప్లీజ్ పర్మిట్ మీ టు లివ్. ఎందుకంటే ఇంట్లోనే మా గ్రాండ్ సన్ బర్త్డే ఉంది ఈ రోజు. సమ్ గెస్ట్ ఆర్ కమ్ ఆల్రెడీ 8 అట్లా అవుతుంది. ఐ బి బిజీ విత్ దెమ్ సార్. సారీ, ఐ యామ్ లివింగ్. నో ప్రాబ్లం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ చెప్పండి సార్ మీ మనవడికి హ్యాపీ బర్త్డే అందరూ. పెద్ద మనమడు, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఆయన. ఓకే సార్. ఓకే సార్. అర్మాన్ జాషువా.
జాషువా సార్ ఆయన పేరు, అర్మాన్ జాషువా. జాషువా. We will be praying for ఇప్పుడు మీటింగ్ లో నేనే మాట్లాడాలి సార్, నేనే మాట్లాడాలి ఇప్పుడు మీటింగ్ లో. ఓకే సార్. నేనే మాట్లాడాలి సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. We will be praying for your grandson జాషువా గారి కోసం. థ్యాంక్ యూ. దీవెనమ్మ గారు మీరు ప్రార్థన చేసినట్లయితే we will close this class. ఓకే సార్. కృపగల దేవా, వాత్సల్య పూర్ణ మీకు స్తుతులు నాయన. మీ దయలో మీ ప్రేమలో మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకే మీకు స్తుతులు నాయన. క్లాస్ లో పార్టిసిపేట్ చేసిన మా అందరినీ మీ ఆత్మతో కృపతో నింపి నడిపించినందుకే మీకు స్తుతులు ప్రభా. బోధించటకు నాయన జక్షన్ సార్ని మీ జ్ఞానంతో నింపి మీ ఆత్మతో నింపి మీరు నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తుతులు నాయన. అవును ప్రభా, నీవు రానయ్యుండగా నీ రాకడ గురించి నాయన మేము గ్రహించుటకు చాలన్నటువంటి ఎన్నో విషయాలని మీరు మాకు తెలియజేశారు ప్రభువా. దేవా, సార్ ద్వారా మాకు వివరించారు ప్రభా, మీకు స్తుతులు నాయన. అవును నాయన, మీరు మీ ప్రజలను ప్రేమించి దీవించి వారి ఎడల నాయన మీరు చిన్న కృప ఎంతో ఉన్నతమైనది తండ్రి. అటు కృపను మేము కాపాడుకుంటకు నాయన, నీ జనముగా నీ ప్రజలుగా పిలువబడటకు మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా, మీ గురించి నేర్చుకున్నట్టుగా మీరు మాకు దయచేసిన కృపను ఈ సమయాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. గ్రహించలేని గొప్ప సంగతులను తండ్రి మీరు ప్రవక్తల ద్వారా, యాజకుల ద్వారా, రాజుల ద్వారా, అనేక నీ సేవకుల ద్వారా బయలుపరుస్తూ బోధపరుస్తూ నాయన మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మీరు మాకు దయచేసిన సమస్త కృపలను బట్టి, అనుగ్రహించిన సమస్త ఈవులను బట్టి, మీరు చేసిన మేళ్ళన్నిటిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో ప్రభా, మేము క్లాస్ గా కూడి నేర్చుకుంటే మీరు దయచేసిన సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు ప్రభా. మాతో కూడా ఉన్న పార్టిసిపెంట్స్ అందరినీ ఒక్కొక్కరుగా మీరు జ్ఞాపకం చేసుకోండి, కుటుంబములుగా జ్ఞాపకం చేసుకోండి, సంఘముగా మీరు జ్ఞాపకం చేసుకొని బ్రతిమాలుతున్నాను. ఎత్తబడిన సంఘంలో, పరిశుద్ధ సంఘంలో మేమందరము పారిభాగస్థలమై సంతోషించి భాగ్యం మాకు దయచేయండి ఆయన. అయ్యా, ఈ రోజున ప్రత్యేకంగా తండ్రి జేమ్స్ సార్ వాళ్ళ మనవడైన జాషువా యొక్క బర్త్డే జరుపుకుంటుండగా మీ కృపణ బిడ్డకు అనుగ్రహించండి. మీరు అనుగ్రహించిన దయా కిరీటం బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. దినములు గడుపుతుండగా నీ దయలో, నీ కృపలో, నీ జ్ఞానంలో ఎదిగినట్లుగా మీ సహాయం దయచేయండి. మీ ఆత్మచేత బిడ్డను నింపండి నాయన. లోకము దినములు చెడ్డవిగా ఉన్నవి నాయన. ఇటు దినముల్లో బిడ్డ పరిస్థితులుగా నీ నామ మహిమ కొరకు జీవించుటకు మీరు కాపుదల్లో భద్రపరచమని బ్రతిమాలుతున్నాను. మీ సన్నిధి మాతో కూడా రానియడల మేము ఒక్కడికైనా ముందుకు వేయలేని వారం ప్రభువా. నీ సన్నిధి రానిమ్మని బ్రతిమాలుతున్నాను. నీ కాపుదల, నీ కృపలో బిడ్డను భద్రపరచండి. అనుదిన కృపనిచ్చి పోషింప చేయండి నాయన. మా అందరినీ మీ కృపలో భద్రపరచండి నాయన. రాకపోకలు నీ సన్నిధి తోడుగా ఉంచండి నాయన. సార్ తిరిగి వెళ్ళినాయండుగా సార్ చుట్టూ మీ దూతలు కావాలి ఉంచండి నాయన. బోధించిన ప్రొఫెసర్స్ అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక్కొక్కరిని మీరు దీవించండి. మీ ఆత్మతో జ్ఞానంతో నింపండి నాయన. నీ రాక సమీపించండిగా మమ్మల్ని సిద్ధపరచండి. అనుదిన కృపరించి మమ్మల్ని పోషింపచేసి మీ ఆత్మ చేత, దయచేత, బలము చేత నింపి నడిపింపచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందగలరని నా ప్రభును, తండ్రి కుమారుడును, మరలారానైన యేసు నమ్మడుతున్నాం తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ వెరీ మచ్ దీవెనమ్మ గారు, praying Thank you. for my grandson's birth. Thank you very much. Thank you. All right. Thank you. Oh, good night, sir. Good night. Good night. Good night. థ్యాంక్ యూ సార్. Good night, కీర్తి గారు. Good night, దీవెనమ్మ గారు. Good night, జేమ్స్ గారు. Kirti garu. సార్ గుడ్ నైట్ సార్.